సిరుల కురిపించి బ్రోచెడి శ్రీనివాస క్షేమ సౌఖ్యములిడిగాచు శ్రీ మహేశ విజయమభయములిడమిమ్ము వేడుచుంటి అభినుతించెదనిరతం అమలమతిని. బావా వచ్చేసా రా 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 రా. ఏంట్రా ఇంత లేటు? వెల్కమ్ టు గ్రేట్ హైదరాబాద్ రా. ఏడ్చాలి వెనక జరుగు. అయ్యి బాబోయ్ బాడీ హెడ్ రా. వైజాగ్ రుచికోట్లో అంత పెంచో జాగ్రత్త, ఇక్కడ అమ్మాయిలు కబ్జా చేస్తారు. అంత లేదు. అరే పర్స్ అయితే మర్చిపోలేదు కదా? ఏ ఎందుకు? లైసెన్సులు ఏటీఎంలు ఉంటాయి కదా అందుకు. తేలేదురా. ఏ మీ హైదరాబాద్ లో పర్స్ లేకుండా రానివరా ఏంటి? అయ్యి బాబోయ్ అలా అనకరా, దాన్ని నమ్ముకుని చాలా జీవితాలు ఉన్నాయి ఇక్కడ. ఏరా భీమ్సేన్ గడ్ లవ్ ఎవరితోనో జంప్ అంట కదా? అప్ 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 అప్. దేనికిరా? నువ్వు రూమ్కి వెళ్ళు, నేను ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళి వస్తాను. ఏంట్రా విషయం? కొత్త డ్రెస్, కొత్త బైక్, కొత్త భాష. ఓ ఇంగ్లీష్ చేప ఇక్కడ గిలిగింతలు పెట్టించిందిరా, గేలం వేద్దామని. ఏంట్రా లవ్వా? అదేంట్రా మనిషి నడకొచ్చిన తర్వాత పలక, వయసు వచ్చిన తర్వాత చిలక అవసరమే కదరా. లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ రా. ఇలా కబుర్లు చెప్పేవాళ్ళే ముందు లవ్లో పడతారు. నిన్ను గిలిగింతలు పెట్టే చిలక ఎక్కడ ఉంటుందిలే. ఏ మిస్టర్, కళ్ళు బ్యాక్ పాకెట్ లో పెట్టి నడుపుతున్నావా బైక్ ని? జీబ్రా లైన్స్ ని క్రాస్ చేసి వచ్చా? అందం అయస్కాంతంలో పనిచేస్తుంటే ఇంకా బ్రేక్ ఏం పనిచేస్తుంది? ఏ మిస్టర్, కంట్రోల్ యువర్ టంగ్. బైక్ పక్కకు తీ. ఫైన్ కట్టాలా చెప్పు, కట్టేస్తా. జోబులో పర్స్ ఉంది, డబ్బులు సరిపోతే పక్కనే ఏటీఎం ఉంది. అది నీ బలుపా? ఆ ఛాన్స్ లేదు ఇక్కడ. ఓయ్ బైక్ తీసుకెళ్తావా? తీసుకెళ్ళు, కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టి తీసుకొచ్చుకుంటా. అంత సీన్ లేదు ఇక్కడ. బైక్ కూడా తీసుకోవా? అయితే ఏం చేస్తావు? చెయ్యను, చేయిస్తా. సారీ సార్, ఇంక నుంచి ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాను.
నా కీస్ ఎవరా? చదువుకున్న మీలాంటి వాళ్లే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎలా? లైనే కదా అని చాలా ఈజీగా క్రాస్ చేస్తారు, కానీ లైఫే క్రాస్ చేస్తున్నారన్న విషయం తర్వాత కానీ తెలుసుకోలేరు. ఎనయో టేక్ కేర్, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు తప్పించుకోవడానికి నన్ను బుక్ చేస్తావా? మళ్ళీ ఎప్పుడొకప్పుడు దొరకపోతావా? ఇప్పుడు చెప్తాను నీ పని. నాకే 3 గంటలు పట్టింది. ఈరోజు వీడు బుక్ అయినట్టే. నీ అంకమ్మ నిన్ను. ఛే, అనవసరంగా బుక్ చేసింది. దీని సంగతి ఏంటో చూడాలి. ఒరే మామ, మేలా? లేదు, ఫీమేల్. అబ్బా, ఫేస్ చాలా బాగుందిరా. బా ఇంకా పైకి రాందే. ఒరే, ఈ అజంతా గుహని ఎక్కడో చూసినట్టుందిరా. అన్ని గుహలు ఒకేలా ఉంటాయి కాక ఫేస్లే వేరు. అవునా? ఒరే మామ, కొంచెం ఫేస్ మీదరా. రే, ఇది అజంతా కాదురా, సుజాత, మన కింద ఎవరు? ఇది ఐ లవ్ యూ వాడికి చెప్పి లైవ్ లో జనానికి ఫ్రీ షో చూపిస్తుంది మామ. ఒరే, దుడ్లో కలిసిన ఆనపగా అనుకున్నాను. పిజ్జా కార్నర్ బర్గర్ ఇది. అబ్బా సూపర్. ఏరా, పొద్దున్న బయలుదేరి ఇప్పుడు రావడం అంతా ఓకేనా? ఆ ఫేస్ ఏంట్రా ఇండిపై నాగార్జున డ్యామ్ లా తయారైంది. 3 hours రా. ఒక డెవిల్ ఎండలో బుక్ చేసింది. డెవిలా? యు మీన్ లేడీ? అది లేడీ కాదురా, కేడి. ఓ, ఇంకొకసారి దొరకాలి. ఫిగర్ బాగుంటుందా? ఒరే, ఇల్లికాయలు ఒకటి ఏడుస్తుంటే ఇల్లేని బొడ్డి కనబడలేదు, ఇంకోటి ఏడ్చాడట. అలా ఉంది. నువ్వు నీళ్ళు తారా మామ. థ్యాంక్స్ రా. ముయ్యబాయిది తట్టుకోలేకపోతున్నాం. రే, అది నేను ఎంత టార్చర్ పెట్టిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఇంతకీ తన పేరేంటి? తెలీదురా. మధు. కనీసం ఫోన్ నెంబర్ అని తీసుకున్నావా? 9866940080. తన ఏరియాలో ఉందో తెలుసుకోవాల్సిందిరా. ఫేస్ 2 మోతీనగర్. ఓకే, సిడాన్. నెక్స్ట్. నేను ఒక రాజకీయ నాయకుణ్ణి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అధిష్టానంతో సంబంధాలు తెలియక కార్పొరేటర్ గా ఉండిపోయాను. కానీ నా ప్రత్యర్థి ఢిల్లీ వరకు ఎదిగాడు. అందుకే నువ్వు గలీలో ఉండిపోయావు, అంతే కదా? అవును. నిన్ను ఢిల్లీ పంపించే పూచి నాది. అలా అయితే వచ్చే ఎన్నికల్లో నేను గెలిస్తే మీకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాను. థ్యాంక్స్. నెక్స్ట్. ఓం నమ శివాయ. ఈ మధ్యన ఫారెన్ గుళ్ళో పోస్టులు పడ్డాయట. అక్కడ మంత్రాలన్నీ ఇంగ్లీష్లో చదివి చావాలట. మీరు ఏ భాషలో చదివినా వాళ్ళకి అర్థం కాదు కదా. నిజమే, వచ్చేది ఫారినర్స్. అర్థం చేసుకుంటేనే గాని టైం వ్యర్థం చేసుకోరు. మరి దక్షిణ? దక్షిణతో పాటు ఆకు ఒక్క మా దీవెలు మీకు ఎప్పుడూ ఉంటాయి. శుభం. నెక్స్ట్. నేను ఒక బస్సీ రౌడీని మేడం. రౌడీనా? భయపడకండి మేడం, ఏదైనా కమర్షియలే మేడం, ఫ్రీగా ఏదంటా చెయ్యం. అందుకనే ఈ మధ్యనే ఇంటర్నేషనల్ లెవెల్లో దందాలు సెటిల్మెంట్లు పెరిగినాయి మేడం. అలా ఒక రోజు రేయ్, ఈయన భాష ఏమో అర్థమవుతలేదురా, ఈయన బాధ ఏందో చూడు. అన్నా, అమర్పేట అబ్దుల్లా జాగా కబ్జా చేసిండంట. దాని సెటిల్మెంట్కి వచ్చిండన్నా. అర్థమైందిరా ఎందుకు వచ్చిండో. ఆ తెల్లోని ఇంగ్లీష్ అడుగుపోయి ఎంత ఇస్తాడో. సరే అన్న. హౌ మచ్ మనీ? $50,000. అన్నకి డాలర్స్ ఉంటే తెలియదు కదా, మనం నొక్కేద్దాం. 50,000 ఇస్తానంటుండన్నా. ఒక్క పైసా తగ్గినా కుదరదని చెప్పు. $1 లెస్. నో యాక్సెప్ట్. ఓకే. ఓకే, డీల్ ఓకే. తర్వాత తెలిసింది మేడం, డాలర్ అంటే ఏంది, రూపాయి అంటే ఏంది అనేది. నువ్వు నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ కాదు, అకౌంట్స్. అకౌంట్స్ లో కూడా నేను వీకే మేడం. శివ శివ. ఎస్ మేడం. నా పేరు మీకెలా తెలుసు? నేను దేవుని తలుచుకుంటున్నానయ్యా. నీ ప్రాబ్లం ఏంటి? నాది వీళ్ళందరికంటే చాలా పెద్ద ప్రాబ్లం మేడం. ఈ రోజుల్లో యూత్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? అంతకంటే పెయిన్, ప్రేమ, లవ్, ఇష్క్. అది ప్రాబ్లం ఏంటయ్యా? అదేంటి మేడం, ఈ రోజుల్లో అందమైన అమ్మాయిని పడగొట్టడమే కష్టం, అందులో బాగా ఇంగ్లీష్ వచ్చిన అమ్మాయిని పడగొట్టడం ఎంత కష్టం మీకు తెలుసా? ఒరేయ్, నిన్న ఒక అమ్మాయి గంట సేపు మాట్లాడిన తర్వాత చోట ఉందిరా. అమ్మాయి కన్సెప్ట్ పట్టిందా నేను సేవటానికి? నవ్వించాలా పహే. అయినా నీకు అమ్మాయిలంటే అలర్జీ కదరా. రే, అమ్మాయిలంటే ఎలర్జీ కాదురా, అమ్మాయిని చూడగానే ఎనర్జీ రావాలి. ఓ, ఎందుకో ఏమో అనిపించాలి.
ఎక్స్క్యూజ్ మీ ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం హలో వాడు ఇప్పుడు అప్పుడే కోమాల నుంచి బయటకు రాడు కానీ మీకేం కావాలి మేడం హీల్స్ నంబర్ ఎంత 6. బట్ హౌ కాలు సైజ్ చూసి చెప్పు నంబర్ చెప్పడం కాదు, ఫేస్ చూసి కూడా చెప్పు నంబర్ చెప్తాడు ఈ బాట. యు గ్రేట్ యు ఆర్ మ్యారేజ్, నో యు లవ్ ఫిక్స్. వాట్ మీరు లవ్ లో ఉంటే లవ్లీ హీల్స్ చూపిద్దామని. సారీ ఐ డిడ్ంట్ గెట్ యు అంటే హలో యా మామ్ ఐమ్ కమింగ్ ఆన్ ద వే రే ఈ బాట ఫిక్స్ రా. రేయ్ ఇంగ్లీష్ చెప్పలా ఉంది ఇదే కలవా? లవ్ కి లాంగ్వేజ్ ఏముందిలేరా? లవ్కి అవసరం లేదు, మాట్లాడడానికి కావాలి కదా. కరెక్టే, ఇంగ్లీషే కదా, నేర్చేసుకుందాం. అది ఓకే కూర్చో. శీఘ్రమేవ లఘు ప్రాప్తి రస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి. వి విల్ మీట్ టుమారో. ఓకే బాయ్. సీ యు మేడం. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ రాదు. చూపి. అది కాదు మేడం. హలో రే మామ సూపర్ ఫిగర్ ఎక్కించుగా మధ్యలోకి వచ్చి పెట్టుకుందాం. ముందు నువ్వు వెనక నేను చూద్దాం. ఏముంది మామ? ఓయ్ లిఫ్ట్ ఎంతమందికి ఇవ్వచ్చు? ఒక్కరికి. బండి మీద ఎంతమంది ఉన్నారు? ఓ సుబ్బారావు గెట్ డౌన్. హలో నా పేరు సుబ్బారా కాదు భీమ్సేన్. ఏదో ఒకట్లే. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నేను వెళ్ళేది యూసఫ్ కూడా చెక్ పోస్ట్. సిటీ కొత్త, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ తర్వాత యూసఫ్ కూడా చెక్ పోస్ట్. పోనీ. కమాండింగ్ కాదు డిమాండింగ్. అమ్మా మరి నా పరిస్థితి ఏంటి? ఏమో. ఆటోలో వెళ్ళు. ఓయ్ నువ్వు పోనీ. అయ్యో ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. హలో బాటా చెప్పరా. ఏం చేస్తున్నావు? సోషల్ సర్వీస్ చేస్తున్నాను రా. అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావా? ఎలా కనిపెట్టావురా? అబ్బాయిలు సోషల్ సర్వీస్ చేసేది అమ్మాయిలకే కదా. అది సరేలే కానీ అమ్మాయి ఎలా ఉంది? ఫేస్ తప్ప ఫిగర్ అత్తిరిందిరా. ఫేస్ మరి ఎంత బాడుగుందా? లేదురా పరదా ఉంది. ఓహో జాగ్రత్త రే, ఈ మధ్య ప్రతి పరద వెనక ఓ రహస్యం దాగుందంట. ఏ మిస్టర్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు. దీనికి లిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ. రే వాయిస్ మాత్రం స్వీట్గా ఉందిరా. ఫీజు మాత్రం హాట్గా ఉందిరా. రే ఇక్కడ పోలీసులు ఉన్నారు, తర్వాత చేస్తాను. బాయ్ రా. ఏంటి సార్ ఏమైంది? డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నావు, బండి పక్కన పెట్టు. ఏది నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. ఏం టంగే నీది? నువ్వా? సార్ నేను చెప్తున్నా వినట్లేదు. ఫైన్ గట్టిగా వేయండి. ఏంటో నువ్వు చెప్పేది? మీ గొడవ తర్వాత ఫోన్లో ఎఫ్ఎం సారీ చెప్పు సార్. సార్ వదిలేండి సార్, సారీ సార్. కోర్టుకు వెళితే 1000, చలాన్ రాస్తే 500. షార్ట్ కట్ ఏం లేదా సార్? నీ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. ఓ 200 ఇవ్వు. సార్ నా దగ్గర 100 ఉన్నాయి సార్. సూర్యకాంతం సుపనాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం. నోరు వేసుకొని పడిపోతావే నటు బొమ్మలా. చూపు సోకితే చేతబడి ఖాయం, మాటలాడితేనే చావు మంత్రం. వెంటపడి బడికిస్తున్నావే లడుమనులా. పాటుగాను గ్రహపాటుగాను నీ కంట పడ్డాను, నన్నింక వదిలేయవే. నీ టంగుకే టైటానిక్కులే టపకట్టేస్తాయే. నీ టంగుకే టాటా బిర్లాలు మటాషైపోతారే. నీ టంగుకే టైటానిక్కులే టపకట్టేస్తాయే.
సుపనాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం ఓరా పొకిడి ఇంతే నిగది నీ గొట్టిలో నువ్వు పడ్డావుగా రౌడీ గడిలో వెళ్ళు బేబిడి నీ ఫేసుకే అంత సీనున్నదా నాతో పెట్టుకుంటే నీకే నష్టమన్న సంగతే తెలిసిన ఇప్పటికైనా చల్ హట్ చాలే పోవే ఓ డ్రైనేజీ నోరే నీది మహా డేంజరుగా ఉన్నది నో డౌట్ మీ మమ్మీ డాడీ రాంగ్ టైములో నిన్ను కన్నారులే నాలుకపై మచ్చున్నది నల్ల పిల్లలా ఎదురొస్తాది లుక్కు చూస్తే ఆ లంకిని కన్నా ఏమాత్రము తీసుకోలేదులే సునామీలు వచ్చేసాయే శాంతి తుఫానులు తెచ్చావే నీ శాపనార్థాలే పడితే ఈ లోకమే అయిపోయిందే నీ టంగుతో ఆ పిండ బస్కి పోయే కాలం వచ్చే నీ లెక్కుతో ఈ పిచ్చి పీసుకి ఏదో మూడినాదే నీ టంగుతో ఆ పిండ బస్కి పోయే కాలం వచ్చే నీ లెక్కుతో ఈ పిచ్చి పీసుకి ఏదో మూడినాదే సుపనాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం ఓడి ఉన్నది బ్రెయిన్ లేనిది నీ మొత్తం అవతారమే సుందరా సూపర్ పిల్లకి షేక్ అండ్ ఇవ్వక నీ తిట్ల బాగోత్తమి ఏంటిరా సొల్లే కొట్టకుండా సాదే పెట్టకుండా నా దారిలో నన్ను పోనివ్వరా ఓ మై గాడ్ ఓ ఫిగరేమో బహుబాగుంది పొగరే పగబట్టేట్టుంది ఫేసే చూద్దామనుకుంటే నీ ఫేటుకే ఫైరు ముట్టేనులే స్మైల్ సింపుల్ గా ఉంది సైలెంట్ గా సెగ పెడతాది టెంప్టై టర్నింగ్ ఇచ్చావా టోటల్ గా నీ రూటు నట్టేటికే నీ నోటికి తాళమెయ్యాలే నీ బాటలు ముళ్ళు పొయ్యాలే నీ మౌత్కి వాతే పెట్టి నీ దాట తీసదిలయ్యాలే నీ టంగ్ పై తై తక్కలాడే తలాస్తు దేవతలే నీ సౌండ్కే శనిగాడొచ్చి సజా చేస్తానులే ఏదిరా ఇక్కడికి వస్తుందిరా చాలాసార్లు చూసాను ఎక్కడుందే రే ఆ? అదిగో చూడు అమ్మాయి ఆ అమ్మాయ రే మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ లా ఉంది నోట్లో పెట్టుకుని సప్పని కరిగిపోద్ది రే అంత అందమైన అమ్మాయిని పట్టుకుని చికెన్ మటన్ అంటే ఏంటి ఆహా. నువ్వు వెళ్ళి మామా ఆల్ ద బెస్ట్ రే అమ్మాయి బానంది రోయ్ మొన్నడేలాంటి సాధించుకొస్తాడు కాకా ఎక్స్క్యూజ్ మీ మే ఐ హెల్ప్ యూ నా లవర్ పర్స్ మర్చిపోయి వచ్చాడు మరి మీరు హెల్ప్ చేస్తారా అందుకని నువ్వు మర్చిపోయి వచ్చావా అవును మీ దగ్గర పర్స్ ఉందా పర్సు లేదు మనసు ఉంది దాన్ని మడిచి ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాడు మరి నీ విషయం ఏంటి నేను రెడీ కాకపోతే గంటకు 2000 చార్జ్ చేస్తాను నువ్వు రెడీయా నువ్వు ఆ టైపా అవును మీరు వచ్చేస్తారు ఫ్రీగా ఛీ హాయ్ వావ్ నువ్వు నేను బాటా హీల్స్ చెప్పు సైజు ఓ బాటా బాలాజీ హ్యాండ్సమ్ హౌ ఆర్ యు హ్యాండ్సమ్మా అంటే అందంగా ఉండవు కదా పడగొట్టడు ఈజీగా హలో మీరు ఇచ్చిన హీల్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి మీరు తెలుగు అమ్మ ఆంధ్ర నాన్న మలయాళీ అవును నువ్వేంటి ఇలా వచ్చావు మీకోసమే మిమ్మల్ని చూసిన కాడి నుంచి సముద్రంలో నీరంత పచ్చగా హుస్సేన్ సాగర్లో నీరంత ఉప్పగా గోల్కొండ కోట కూడా తాజ్మహల్లా కనిపిస్తుందండి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న ఫీల్ మాత్రం ఇదేనండి ఏ ఏంటి లవ్వా అవును ఏం చూస్తున్నాను ప్రేమిస్తున్నావు మీ మనసు మనసు కనిపించదుగా అందం కూడా ఇప్పుడే మనసన్నా అదే
రెండును. క్లారిటీ లేదు. ఏ అందం కావాలా, బి మనసు కావాలా? అదేం క్వశ్చన్? ప్రేమ అంటే రెండు ఉండాలేమో కదా. అదే నీకెలాంటి ప్రేమ కావాలి? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. నేను క్లారిటీగానే ఉన్నా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. వెళ్ళి ఆలోచించుకొని ఒక క్లారిటీతో రా. అది కాదు, ఇంకోసారి. గో మ్యాన్. ఏమందరా నీ లవ్? ఏ అందం కావాలా, బి మనసు కావాలని రెండు ఆప్షన్ పెట్టిందిరా. మరి సి డి ఏదైనా ఆప్షన్ కొత్తగా ఉంది. నేనైతే ఏ కోరుకునేవాడిని. చెప్పు తీస్తాను అని అంటదిరా. అరే ఏ ఆడదైనా మనసే కోరుకుంటది కదా. మరి అదే అడుక్కోవచ్చుగా. మీకు అర్థం కావట్లేదురా. అదే టాస్ చేద్ది, గెలిచినా ఓడినా అదే బౌలింగ్ చేద్ది. మరి ఈ లోపు ఎవరైనా బ్యాటింగ్ చేస్తే? అది బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ అంతగా అనుకూలించు, చాలా కష్టం. రండి రండి. ఎవరు నువ్వు? ఏమైంది? ముదిరే నిన్నే 2 సార్లు బుక్ చేసిందంటే ఆ అమ్మాయి అమ్మాయిల్లోనే పెద్ద ముదిరే ఉంటదిరా. మా అన్నయ్య నా వెంట పడుతున్నాడు. దొరికితే నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోసేస్తాడు. ఒకసారి చూపించా. ఆఫీసవే చూస్తాన్నావుగా, చూడు. అమ్మో, ఇదేదో లేచిపోయి వచ్చిన కేసులో ఉంది. ఆ అమ్మాయి మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో నా కో స్టూడెంట్ రా. సరే, ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో నా లవర్ వెయిట్ చేస్తున్నాడు. అక్కడ డ్రాప్ చేస్తే చాలు. మరి ఆ పెళ్లి కూతురు? ఆ పెళ్లి కూతురు తెలీదు. బాబోయ్, ఈ రిస్క్ నేను ఫేస్ చేయలేను. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు, నేనుంటాను. వెళ్ళు వెళ్ళు. సరే సరే, కూర్చో. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదులే. మనకెందుకులే పద. అరే తమ్మి, ఏయ్ ఫిష్ అన్న, ఏం వై టెన్షన్ రన్నింగా? ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం మారా? ఇంగ్లీష్ అన్నా, ఫీల్ అవుతున్నా. పెళ్లి కూతురు గెటప్ వేసుకుని అమ్మాయి ఇట్లా మోగా చూసిరానా? చూసా. అమ్మాయి నీకేమవుతుంది? అరే అది నా చెల్లెలపై, అది పెళ్లి పిట్టలు మీకు పారిపోయి వస్తుంది. పెళ్లి కూతురు గెటప్ లోనా? చూసినా ఇప్పుడే. ఇటే ఇటే. అరే రండ్రా. అట్టి కదర వెళ్ళింది. రే ఆడు మా కో స్టూడెంటేరా. స్టూడెంట్? అదేరా, పాపం రౌడీజాలు దందాలు చేసి బతుకుతుంటాడు. రౌడీయా? ఏ ఆడు ముఖం చూస్తాను అనిపించట్లేదా? కొట్టుచ్చినట్టు కనపడుతున్నాయి కదా ఘాట్లోవి. సరే నువ్వు క్లాస్కి వెళ్ళు, చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. ఏంట్రా? ఆటోకు డబ్బులు. ఆటో వాడిని ఆడుకో. స్టాప్ స్టాప్ స్టాప్, ఆపండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. తను నిన్ను నమ్ముకుని పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. బాగా చూసుకో. ఆల్ ది బెస్ట్. అలాగే, వెళ్ళొస్తామండి. థ్యాంక్స్. రా త్వరగా, ఎక్కువ త్వరగా. ఇప్పుడు చిక్కేవా నా చేతికి? రేపటి నుంచి నీకు హారర్ ఫిల్మే. ఏ చెప్పాలా, బి చెప్పాలా, ఏం చెప్తే ఏమంటదో. ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు. నా కళ్ళేమో నీ అందం కావాలంటున్నాయి, నా హార్ట్ ఏమో నీ మనసు కావాలంటుంది. టోటల్ యూత్ అంతా ఇదే కన్ఫ్యూజన్ లో బతికేస్తున్నారు బాట. అయితే మనం కూడా నలుగురు నడిచే దారిలో నడుద్దాం. జేబులో కేసుందా? ఏయ్ చిచ్చి, నేను అటువంటి అడ్డదారులు వెళ్ళను. మరి ఏ దారి కావాలి? దారేంటో తెలియదు కానీ లక్ష్యం ఉంది. ఏంటది? 5 fingers టార్గెట్. ఒక అమ్మాయి, 2 పిల్లలు, 3 బెడ్రూమ్ ఫ్లాట్, 4 వీలర్, 5 lakhs బ్యాంక్ బ్యాలెన్స్. అంతే. చూసావా, నీ ప్రేమలో కూడా స్వార్థం ఉంది. ప్రేమ కమర్షియల్ అయిపోయింది. ప్రాఫిట్లు లాస్లు చూసుకునే ప్రేమ. చి, ఐ హేట్ ఇట్. ఓకే, నీకెలాంటి ప్రేమ కావాలి? ఏమీ ఆశించని స్వచ్ఛమైన ప్రేమ. అది నాలో ఉంది కదా. అది నీలో ఉంటే సరిపోదు బాట, నాకు చూపించాలి. చూపిస్తాను. ఈ సిటీలో ఒక్క స్వచ్ఛమైన లవ్ జంటని నువ్వు చూపించినా చాలు, ఐ లవ్ యూ చెప్పేస్తా. లేకపోతే నన్ను మర్చిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.
మార్నింగ్ వెంకటలక్ష్మి. ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు. వంట చేస్తున్నావా, వంట నేర్చుకుంటున్నావా? నువ్వు ఇంగ్లీష్ కరెక్ట్ గా నేర్చుకుంటున్నావా? ఎస్ డాడీ. ఎప్పుడు చూసినా నీ మొబైల్ బిజీ అని వస్తుంది. కాస్త నాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా. అది షీలాతో ఓకే ఓకే మాట్లాడుతూ It's all right. ఎంగేజ్ లో చూసుకోలేదు డాడీ. నిజంగా నేను చూసుకోలేదు డాడీ. సారీ డాడీ, ప్లీజ్. తెల్లారిందిగా, రా రమ్మని రా రా రమ్మని పిలుస్తున్నాడుగా. ఎల్లు. అసలు చదువు మాన్పించి పెళ్లి చేసి పంపించేస్తే దీన్ని తిక్క కుదురుద్ది. మాట్లాడు. హలో. ఏ మధు, హా షీలా. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. ఎంతసేపే వెయిట్ చేస్తున్నా. వచ్చేస్తున్నాను. నీకు మీ నాన్న నా మీద ప్రేమతో నా పేరు నీకు పెట్టుకున్నాడే, దాని విలువ పోగొట్టకే. నాకు పెళ్లి చేయమని నీ కొడుకు సలహా ఇస్తావా ముసలి? నీకు పెళ్ళయ్యేదాకానైనా నన్ను బతకనియదే. పిచ్చి పిల్ల. ఓకే బాయ్. ఎవరితోనే మాట్లాడుతున్నావు? యూనినరే. నీది వర్జిన్ కదా? అది శ్రీతోనే పోయిందే. ఇలా ఎన్ని సిమ్లు మారుస్తావే కదా. చూడమ్మా, ఆడదానికి మగాడు సిమ్ లాంటోడు. 2 సిమ్లు మెయింటైన్ చేసామనుకో, ఒకడు నాట్ రీచబుల్లో ఉన్నా ఇంకోటి టచ్ లో ఉంటాడు. పాపం, మరి కట్టుకునేవాడు? వాడు ల్యాండ్ లైన్. ఇవన్నీ బోర్ కొట్టాయనుకో, ల్యాండ్ లైనే దిక్కు. అయ్యో, గంట మోగుతుంది. నీకేదో మెసేజ్ వచ్చినట్టుంది చూడు. ఆపు. ఏమైందే? మొన్న ఒక పెళ్లి కూతుర్ని డ్రాప్ చేశాం కదా. అవును. ఆ విజువల్ ఎవడో ఎంఎంఎస్ పంపించాడే, మళ్ళీ ఎస్ఎంఎస్ కూడా పంపించాడే. ఏమని? ఎంఎంఎస్ మిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే మన స్టూడియో దగ్గరకు వచ్చి కలుసుకోమంటున్నాడే. వెళ్ళు. నువ్వు రా. అమ్మా, నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, నేను వాడిని కలవాలి. నువ్వు పని చెయ్యి, నా బైక్ తీసుకుని వెళ్ళు. గో. ఎప్పుడు అంతే. ఓకే, టేక్ కేర్. హలో, నువ్వా? ఎస్, వీధి ఇలా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలేదు కదా. అయితే ఏంటి? నువ్వేంటే ఇంత ఈజీగా తీసుకుంటున్నావు? నువ్వు హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఐ డోంట్ కేర్. భయపెట్టడమే తప్ప భయపడ్డం ఈ మధుమతికి తెలీదు. అచ్చా. అవునరా బచ్చా. నేను ఎంఎంఎస్ పంపిస్తే ఏమవుతుందో తెలుసా? 10 రూపీస్ ఖర్చు అవుద్ది. ఫిష్ వెంకట ఎవరో తెలుసా? మా స్పోకెన్ క్లాస్ లో ఇంగ్లీష్ నేర్చుకునే రౌడీ విధవా. ఆ రౌడీ ఏదో చెల్లెలు ఎవరో తెలుసా? నువ్వు హెల్ప్ చేసిన పెళ్లి కూతురు. అవునా? పోతే 10 రూపాయలు పోనీ. ఎంఎంఎస్ పంపనా? ప్లీజ్ వద్దండి. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామండి. ఇందాకేదో అన్నావు, మధుమతి అని. వెదవ టంగ్ కంట్రోల్లో ఉండదు. అది డిలీట్ చేస్తే మనం ఫ్రెండ్స్ గా ఉందామండి. నా ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా. అయితే మీరు కట్టిన చలాన్ డబ్బులు ఇవ్వనా? నా కసి తీరాలి కదా. మరేం చేయాలండి? దొంగ సచ్చినోడు వీడి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నా చేత ఇటికలు మోయిస్తున్నాడు. ఛీ! ఆ అమ్మాయి గజనీ సినిమాలో ఆశల్లా కనపడుతుంది. ఎంత హెల్పింగ్ నేచర్ రా. నువ్వు మాత్రం నాకు సర్కస్ లో బఫూన్లా కనిపిస్తున్నావు. పెళ్ళంటూ చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి? మనకు పెళ్ళెందుకు ప్రెసిడెంట్? మనకు కాదురా, నాకు. మీకైనా అవసరమా? నా గురించి కాకపోయినా ఊళ్ళో వాళ్ళ గురించి అయినా చేసుకోవాలి కదరా. అయితే మీకోసం కాదన్నమాట. ఒరే పొట్టోడా, కన్ఫ్యూజ్ చేయకురా రే. సరే, అయితే మీ కర్మ. ఆగు. ప్రేమ లేదు అని అన్నావు కదా, చూడు ప్రేమకు పూసిన పువ్వులు. వాళ్ళు పూలో కాయలో నేను చెప్తాను కానీ అమ్మాయి గోల్డ్, మరి అబ్బాయి అగ్రి గోల్డ్. అయితే వీళ్ళిద్దరు ప్రేమ రోల్ గోల్డా? అయినా వీళ్ళిద్దరు ఓకే, వీడెవడు? జావా. జావా? నో, రై జావా. చీ, నువ్వు వద్దు. నీ పేరేంటి? ముంతాజ్. నీ పేరేంటి? షాజహానా? కాదు, సల్మాన్ ఖాన్. ముంతాజ్ కి షాజహాన్ తాజ్ మహల్ ఇచ్చాడు, నువ్వు నీళ్ళెవరికే ఇచ్చావు? 3 నెలల కడుపు. నాకు చెప్పలేదు. అంటే ఇప్పుడు విషయం కాదు, పెళ్లి తర్వాత ఏం చేయాలని. పెళ్లి తర్వాత నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు.
పద చూడు బాటా, కాలు సైజ్ చూసి చెప్పు నెంబర్ చెప్పినంత ఈజీ కాదు బాటా ప్రేమంటే. అది కాదు రీటా. టాటా. అంతేనా? బాలీవుడ్ లో 13 కెమెరా పడగొట్టచ్చు కానీ దీన్ని పడగొట్టడం చాలా కష్టం. అరే బాటా, నీ 5 ఫింగర్స్ టార్గెట్ లో ఒక ఫింగర్ పట్టేరా. మ్యాటర్ ఓకేనా బాటా? వచ్చావా? అలా తీసుకొచ్చింది నువ్వే కదా. నీ గుండు పగిలిపోతారా, వస్తున్నాను. స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్. సరే మేడం. చెప్పేది మీకే, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమని. రింగ్ టోన్ మీదే మేడం. మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసినట్టు టైం అయిందిగా. షట్ అప్. సారీ మేడం. హలో. హలో మేడం. హూ ఇస్ దిస్? మధు బ్రదర్ ఇన్ లాని. నాతో మాట్లాడాలి. అర్జెంట్ ఇష్యూ. కొంచెం ఫోన్ ఇస్తారా ప్లీజ్? మధు, నీకే ఫోన్. నాకా? హలో. హాయ్. ఎవరు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావంటే? క్లాస్ లో ఉన్నాను. హాఫ్ అన్ అవర్ లో హోటల్ మార్గీకి రావాలి. నేను రాను. అయితే ఫిష్ వెంకట్కి చెప్పానా? సరే వస్తున్నా. అది వీడొకడు నరకం చూపిస్తున్నాడు. ఎక్కడికి? హోటల్ మార్గీకి రమ్మన్నాడే. కాఫీ తాగిస్తాడా ఏంటే? వాడు తాగించే రకం కాదే, తయారు చేయించే రకం. మంచిదే కదే, రేపు పెళ్ళైతే మొగుడికి ఎలాగో తయారు చేయాలి కదా. షట్ అప్. వాడి టార్చర్ నుంచి తప్పించుకునే మార్గం చెప్పువే. సింపుల్, ఏముంది, నువ్వు వెళ్ళి ఫిష్ వెంకట్ కాళ్ళ మీద పడు. ఆ తర్వాత నా కాళ్ళు ఉండవు. అయితే ఎంఎంఎస్ పంపినోడి కాళ్ళ మీద పడు. వాడికి కనికరం ఉండదే, డెటాల్ తో కాళ్ళు కడిగించుకునే రకం. కొంచెం బ్రెయిన్ యూజ్ చేయవే. ఏం చెయ్యాలి? ముందు వాడి మొబైల్ నుంచి ఎంఎంఎస్ ఎలా డిలీట్ చేయాలో ప్లాన్ చెయ్యి. అంతేనా? అరే వస్తుందంటవా? రాకుండా ఎక్కడికి పోతుందిరా? అదిగురా వచ్చింది. అబ్బా, ఈ పక్కన ఎవర్రా? బ్లాక్ బెర్రీ మొబైల్లా భలే స్లిమ్గా ఉంది. హలో. వీడెవడే ఎక్స్ట్రా సిమ్ కడు సొల్లు ఖర్చేస్తున్నాడు. నీ ఫ్రెండా? అవును. ఏంటి టార్చర్ షేర్ చేసుకుందామని తెచ్చుకున్నావా? అయ్యో కాదండి, తోడు కోసం. నీ వెయిట్ ఎంత? 50 kgs. నేను అడుగుతుంది నీ బరువు కాదు, నీ బలుపు. దొంగ సచ్చినోడా, ఒక్కసారి నీ మొబైల్ ఇచ్చి చూడరా, నా బరువు బలుపు రెండూ చూపిస్తాను. బాయ్ ఫ్రెండా? కాదు, డాడీ. పర్లేదు మాట్లాడు. కట్ అయింది, నా దానిలో బ్యాలెన్స్ లేదు. ఒకసారి మీ సెల్ ఇస్తారా? చేసుకో. ఐఎమ్ జావా. నువ్వు ఫ్రీయా? ఫ్రీయే. ఏ? ఇఫ్ యూ డోంట్ మైండ్ నా సిమ్ నీ సెల్లో వేసుకోవచ్చుగా. ఆల్రెడీ నాది డ్యూయల్ సిమ్, ఖాళీ లేదు. త్రిబుల్ సిమ్ ట్రై చేయొచ్చుగా. ట్రై చేయొచ్చు, కానీ నీలాంటి సిడిఎంఏ మాత్రం వాడను. వామ్మో, ఇది పెద్ద పుల్లేసలా ఉందిరా. ఏంటి పెర్ఫార్మెన్స్ మారింది? నా ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ ఇదే. మీ బాబుకి అడ్రస్ చెప్పొచ్చావా? నిన్ను హ్యాండిల్ చేయడానికి బాబు కూడా కావాలా? అబ్బో, లాభం లేదు. ఫిష్ని పిలవాల్సిందే. పిలు. అమ్మ రాక్షసి, డిలీట్ చేసేసావా? రే, కాఫీ చెప్పరా. ఎవరిని? నిన్నేరా, చెప్పు. చూడరే. అరే జావా, నీ ఫోన్ ఒకసారి ఆన్ చేయరా. నువ్వు ఇలాంటి తింగరేషాలు వేస్తావని నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఒరే మామ, సెకండ్ వర్షన్ చూసాక దిమ్మ తిరిగిపోయి ఉంటుంది అనుకో. ఇప్పుడు అదే చెప్పొద్దురా కాఫీ. అవును. ఎక్కడా? ఇక్కడ. ప్లీజ్. ఓకే ఓకే, ఇంకా పైకిలే. నీళ్ళు 2 షేడ్స్ కనిపిస్తున్నాయే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మీరు ఇంకో మొబైల్లోనూ సేవ్ చేసి ఉంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సరే వెళ్దామా? ఎక్కడికి? ఈవినింగ్ ఫోన్ చేస్తానులే, పో.
మొత్తానికి లైన్లో పెట్టేశావు అనుకున్న పెద్ద బుర్రే వీడిది. అవునే. ఒరే మావా నువ్వు సూపర్. శాస్త్రి ఇప్పుడు నువ్వు అమెరికా గుళ్ళ పూజారి. ఓకే. ఫిష్ నీ దగ్గరికి అర్చన కోసం వచ్చాడు. ఓకే. ఇప్పుడు మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకో. అలాగే. అర్చన అంటే మీ చెల్లెలా? ఏం మీ అక్క రారా? నీ బండాకుడు అర్చన అంటే పూజ, అది కూడా తెలియకుండా గుణాగిరి ఎలా చేస్తున్నావు? ఓకే ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి. గౌరీ పంతులు ఫైను ఫైను పైన మై నేమ్ దిస్ అర్చన్ రా. కమాన్ శాస్త్రి టాక్ టు హిమ్. మీకు తెలియదే ఉంది మేడం, చేతిలో సంభావన పడందే నోరు పెగలదు కదా వ్యధవది. నా సెటిల్మెంట్ పైసలని నీకే చేటట్టు నా యథావది. ఏమిటిది? $500 మొన్న 100 ఇచ్చినా కదరా. అరే ఇప్పుడు నేను అమెరికా పూజారి. నీ పని మంచిగా ఉంది శాస్త్రి. నేను కూడా దందాలు మానేసి నీలేక 4 మంత్రాలు నేర్చుకొని అమెరికాలో సెటిల్ అయిపోవాలి యథావది. ఓకే ఓకే సిట్ డౌన్. నేను మిమ్మల్ని క్లాస్ లో అబ్జర్వ్ చేస్తాను. ఓ కూసోపోరా, ఏదో ఇంగ్లీష్ Next. నేర్చుకోనికి వచ్చినట్టు నువ్వు. బాటా శ్రావణి ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి. వాట్ ఏ రిటా, మీ ఫాలో యూ, యూ కటింగ్ మీ. ఐ ప్యూర్ లవ్ సీయింగ్ యూ ఇన్సల్టింగ్ మీ. వై సమ్ లవ్ గివ్? యూ డాక్లా ఫాలో మీ. ఐ హేట్ హిమ్. కుక్కల నా వెంట తిరగలా? నా అందం చూసి 3 months బ్యాక్ యూ రూమ్ కాలింగ్ మీ, మిక్సింగ్ కాక్టైల్ బియర్, మై సీలం రాబరీ. మీ ఎస్ రాబరీ. ఐ యామ్ క్యాడ్బరీ. ప్రెజెంట్ 3 months బేబీ. యూ డాడీ. వెయిట్, ఐ మీట్ 2 months. వై 3 months? ఐ యామ్ నాట్ డాడీ. ఊ డాడీ? ఫస్ట్ సెర్చ్ డాడీ. ఏయ్, ఏమ్రా 3 months అవుట్ గోయింగ్ లెక్క వాడుకొని ఇప్పుడు బిల్ వస్తే నాది కదంటావా? లేదన్నా, అసలు నాకు చెల్లలేదు. నాట్ గర్ల్, మై గర్ల్, లవ్ రీటా. అంటే పోస్ట్ పెయిడ్ వదిలేసి ప్రీపెయిడ్ లెక్క ఎంట్రీ అయినావా? అన్నయ్య. అన్నయ్య, ఈ అన్నయ్య ఉండగా నా చెల్లెలకు జరిగిన అన్నయ్యం ఏ చెల్లెలకు జరగనియను. ఏ ఫిష్ కూల్ ఫిష్. కూలేం లేదు మేడం. ఏ లోరా పంతులు కరా. అలాగే చదువు మంత్రం చదువు. మరి నా దక్షిణ దక్షిణ ఇంత తలకాయ కావాలా కాలు కావాలా చెప్పురా. ఏం కావాలరా? చదువురా మంత్రాలు. అమ్మ బాబోయ్, ఎవరు టాలెంట్ ఆడు చూపించేస్తాడేంట్రా? అన్నా ఇది ఉత్తుత్తిన యాక్టింగ్. అమ్మా, ఐఎమ్ నాట్ ఏ రాబర్, ఐఎమ్ జస్ట్ బాటాలో లేబర్. వెళ్ళండి వెళ్ళి కూర్చోండి. గో అండ్ సిట్ డౌన్. వీళ్ళందరూ క్యారెక్టర్లకు బయటికి రాకపోతే నాకు పెళ్ళి అయిపోతున్నాడు. ఏంటి అన్నా అంత పర్సనల్ గా తీసుకున్నావే? హలో, పక్కన ఫిష్ వెంకట్ ఉన్నాడా? నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అయితే సాయంత్రం టచ్ పబ్బుకురా. ఏంటి ఇంత లేటు? పార్కింగ్ లేట్ అయింది. సరే పదా. ఇలా రౌడీ పేరు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏం బాగోలేదు. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ముందు పద. లోపలికి వెళ్ళాక నన్ను టచ్ చేయకూడదు. పబ్బు పేరే టచ్ అమ్మా, టచ్ చేయకుండా ఎలా ఉంటాం? అయితే నేను రాను పో. ఏ పద వదులు. రా. Oh my God. You single, నేను single, అయిపోదాం mingle. Chill, chill. నీదో angle, నాదో angle, పేరే beautiful. Chill, chill. నాలోని ఏడు, నీలో speed, ఒకటే ఇంత wonderful. చీపాడు సిగ్గే లేదా అంటూ అంతా అన్న ఆరంకే. జిందగీ jackpot లే దొరికింది, హాయ్ హాయ్ హాయ్. సారిపోతే మళ్ళీ రాదు, పాప పాప మియా. అది నిన్న మొన్న ఏమైంది
మజా చేయనలాగా మజా చేయనలాగా మజా చేయనలాగా మజా చేయనలాగా చేయనలాగా ఎక్స్పైరీ డేట్ టైం తెలుసా నీదే నో 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 నా 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 నెక్స్ట్ డే అయ్యేదేంటో తెలుసా నీకే నో 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 నా 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 సిక్సంలో పట్టేటట్టు ఉండాలే యో 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 యా 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 ఎక్సైట్మెంట్ తోనే రోజు గడిపేయాలే యో 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 యా 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 బమ్మర త త త తర త త తర త బమ్మర త త త తర త త తర త బమ్మర త త త తర త త తర త బమ్మర త త త తర త త త ఓ మై గాడ్ స్టాప్ చూడు వీళ్ళెవరు మరో ప్రేమకు పూసిన పూల ప్లాస్టిక్ పూల ఏం మాట్లాడుతున్నావు ఒరిజినల్స్ బ్యూటిఫుల్ రోజెస్ ఫ్రెష్ పువ్వులు హలో అది నేను డిసైడ్ చేయాలి బట ఈ క్షణం దేవుడిని ముందు ప్రత్యక్షమై నీ లవర్ కావాలా ప్రభాస్ కావాలా అంటే ఎవరిని చూస్ చేసుకుంటావు? ప్రభాసా ఖచ్చితంగా ప్రభాస్నే చేసుకుంటాను. ఇదేంటో అనేసింది అంటే ఈ అమ్మాయి ప్రభాస్ కి వీరాభిమాని అందుకనమాట. లవర్ అంటే నీ దృష్టిలో బార్లో తాగే బీర్ లాంటిది. వెంటనే తాగితే కిక్కిస్తుంది, లేట్ చేస్తే చేదొచ్చి మూడ్ పాడు చేస్తుంది. చేదా అంటే వాళ్ళ బాబుకి బార్ షాపులు ఉన్నాయి, అలా చెప్తే అర్థం అవుద్దని బాటిల్ కొట్టేలా. ఒకవేళ మీ ప్రేమని మీ పెద్దలు ఒప్పుకోకపోతే ఎదిరించి ఒప్పిస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే చేస్తామని బెదిరిస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళి 2 నెలలు ఎంజాయ్ చేస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం? ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. పెద్దోళ్ళు చేసిన పెళ్లి చేసుకుంటాం. అలా అనకూడదురా. నీ అది కాదు రేటా. ఏరా అసలు మీరు పెళ్లి చేసుకోరా? 2 నెలలు ఎంజాయ్ చేసాక ఇంకా పెళ్లి ఎందుకనా? అంటే మీరు ఫ్లవర్స్ కాదా? అసలు మేము లవర్సే కాదు. భలే ఓడే. అంటే నిజమే లవర్స్ లేరా? హాయ్ రా. హాయ్ రా. వీడికి ఈ లవర్ ఇన్ని ఫ్రై చేసుకుని తినేస్తుంది. రేయ్ నీ వంట భాష ఆపి వాడుక భాషలో చెప్పరా. బ్లాక్ అండ్ వైట్ ప్రేమ కావాలంటుందంటరా బాబు. లైలా మధ్యన సినిమా చూపించలేకపోయావా? లైవ్ లో కావాలంట. ఎప్పుడు నేనే చేసేవాడిని, ఇప్పుడు ఇచ్చేస్తుందేంటి? హలో, నువ్వు మగాడివైతే ఎక్కడున్నావో చెప్పరా. నేను ఎలాంటి మగాడినో నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. అయితే టుడే ఐ కమ్ యు మీట్. ఏయ్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా ఓకే నన్ను చెప్పమన్నా ఓకే, ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. ఏదో సౌండ్ వచ్చిందే. ఓ నీకు ఫోన్ లో కనిపించదు కదా, తొడకొట్టాను. ఏ దోమేమన్నా వాలిందా? రాత్రి సమరసింహారెడ్డి సినిమా చూసా. ప్లీజ్ నేను చెప్తా, టైం నువ్వు చెప్పు. చెప్పు. నా అపార్ట్మెంట్ దగ్గరికి రా. కాస్కో 1 hour లో వస్తా. ఓకే రే బాటా, నీ లవర్ ప్రాబ్లం సాల్వ్ రా. ఎలా రా? అదిగో వాడే. కమాను. వీడే సార్ నన్ను టీస్ చేస్తుంది. నీ పేరేంటి? ఎక్కడ ఉంటావు? ఏ జనాభా లెక్కలో ఉన్న రాసుకుంటారా? ఎటకారమా? చూస్తే తెలియడం లేదా? పోలీస్! నా పేరు చెబితే చిన్నపిల్లలు కూడా పాలు తాగరు. ఏ బూస్ట్ తాగుతారా? కాంప్లైంట్ కూడా తాగరు. నేను ఎవరో తెలుసా? అగ్ని అగ్ని అగ్ని. నా టోపీ మీద ఉన్నా
ఆ 3 సింహాలు బాలకృష్ణ, సాయి కుమారు, మహేష్ బాబు అయితే ఆ కనిపించిన 4వ సింహమేరా పూజారి పూజారి పూజారి. గుళ్ళో చదవాల్సిన మంత్రాలు ఇక్కడ చదువుతున్నావేంట్రా? ఏమిటి నా హైట్ చూసిన వెయిట్ తగ్గించుకు సుమి. నా పేరు చెప్తే హైదరాబాద్ గడగడగడ వణికిపోతుంది. చలికాలం కదా, ఆ మాత్రం వణకాలే. వణికేది చలి కాదు సుమి, నా పవర్కి. అవునా, అంతుందా? ఎస్, నార్త్ సైడ్ ఉపర్పల్లి, సౌత్ సైడ్ కొంపల్లి, వెస్ట్ సైడ్ బోయిన్పల్లి, ఈస్ట్ సైడ్ మారడ్పల్లి. మడత పెట్టి కొట్టారంటే హైదరాబాద్ మ్యాప్ కనిపిస్తుంది. ఏంటి, నాగార్జున ఫ్యానా? ఎలా కనిపెట్టాడు? కింగ్ లో చెప్పాల్సిన డైలాగ్ బొంగులో చెప్పింది. ఆ మాత్రం కనుక్కోలేరా? పవర్ఫుల్ డైలాగ్లు ఇక్కడ కాదు, స్టేషన్ లో చూపించండి. ఎస్సు ఎస్సు, ఈ అమ్మాయిని ఈవి టీజింగ్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ ప్రకారం 108 108. అంబులెన్స్ అంబులెన్స్. ఏదో సెక్షను అవరండర్ అరెస్టు. ఏ అవరు కాదు, గ్రామర్ మిస్టేక్. ఓ యువర్ ఎస్సు ఎస్సు, యు ఆర్ అండర్ అరెస్టు అరెస్టు. అవరా యువరా? క్లారిటీ కావాలి. ఒరే అవర్ కదరా యువర్. కాదు అవరేరా. అంతేనంటావా? నాకు తెలుసుగా, నేను చెప్తానుగా. టీమ్ ఇండియానా? ఇంకొంచెం కోచింగ్ ఇవ్వాల్సింది. నీకు స్టేషన్ లో బ్యాటింగే. అబ్బా, వా, ఏంటి మీరంతా? అవరు అండ్ యువర్ అరెస్టు. వారెంట్ ఉందా? గ్యారంటీ కూడా ఉంది, పద. ఎక్కడికి? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కా? అబ్బా కరెక్టా, ఎలా కనిపెట్టావు? మీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఎల్కేజీ పిల్లలు కూడా తెలిసిపోతుందిరా. ఓయ్ అగో, అగో. ఛే. ఏయ్, అగో. ఏయ్, ఆగవే. ఎక్కడికి వెళ్తావా? తొట్టిగానికి పగటి వేషగాళ్ళకి పోలీస్ డ్రెస్ వేస్తే భయపడతాను అనుకున్నావా? వదలు. ఎంఎంఎస్ అడ్డు పెట్టుకుని ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి సిగ్గులేదు? ఓకే, ఈ రోజుతో టీజింగ్ వారు ఆపేద్దాం. రేపు డెక్కన్ పార్క్ వచ్చి నేను చెప్పినట్టు చేస్తే నీ ఎంఎంఎస్ డిలీట్ చేసేస్తాను. నీ మీద నాకు నమ్మకం లేదు. 100% డిలీట్ చేసేస్తాను. ఓకే. తిను. జెన్యూన్ లవర్స్ అనా రాలేదే? పట్టుకో. ఆ? ఇది కరిగేలోగా వచ్చేస్తారులే. వచ్చేసారు వచ్చేసారు. నువ్వు ఇక్కడ ఉండు, నేను తీసుకొస్తాను. ఉండు. అరే రే, ఆగు ఆగు. ఈ అమ్మాయితో వచ్చాడేంటి? రే, నేను చెప్పిన పని ఏం చేసావురా? అందుకే కదరా నేను వచ్చింది. అయినా లవర్స్ తీసుకొస్తాను మీ ఇద్దరు వచ్చారేంట్రా? నీకు పని జరగాలి అంతే కదా. ఈ అమ్మాయితో పని అవుద్దా? ఏయ్ పద. జాగ్రత్త డీల్ చేయండి. నేను ఉన్నాను కదరా, పద. నాశనం చేయకండి, please. డోంట్ వరీరా. హే, నువ్వేనా జెన్యూన్ లవ్ కావాలని అడిగింది? ఎస్. ఈ అమ్మాయిలో నీకేం నచ్చింది? ఏమీ నచ్చలేదు. నాకు వాడిలో ఏం నచ్చలేదు. కొంచెం ఆలోచించుకొని చెప్పండి రా. ఏం నచ్చకుండానే ఇద్దరు ప్రేమించుకున్నారా? నచ్చి ప్రేమించుకోవడం కామన్. నచ్చకుండానే ప్రేమించుకోవడం వెరైటీ. లవ్ లో ప్రాబ్లం అంటే? ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు ప్రేమించుకోవడం. టాలెంట్ అంటే? ఒక్కడు 2 అమ్మాయిలను పడేయడం. లక్ అంటే? ఒక్కడికి 2 అమ్మాయిలు పడిపోవడం. ప్రేమకు నిర్వచనం? నిర్వచనాలు డెఫినేషన్స్ చెప్పడానికి ప్రేమ సైన్స్ బుక్ కాదు. ఇంప్రెసివ్. స్వచ్ఛమైన ప్రేమ వెతికితే దొరకదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇతను తీసుకొచ్చే జంటల్లో నిజమైన ప్రేమ ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్పేదే నిజమని నమ్మి నువ్వు లవ్ చేయడం కరెక్ట్ కాదు. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ముందు నువ్వు టెస్ట్ చేసుకో. నచ్చితే ఎస్ చెప్పు, లేదా వదిలేసే. ఒరిజినల్ ప్రేమని చూపించమని వాడుకోవడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరు ఫస్ట్ మీ నెగటివ్స్ ని ఇష్టపడ్డారు. మీరు పర్ఫెక్ట్ లవర్స్ అండ్ మీ రిలేషన్ ఎప్పటికీ చేంజ్ కాదు. బాటా, ఇన్ని రోజులకి ట్రూ లవర్స్ ని చూపించావు. ఐ లవ్ యూ. మొత్తానికి వర్కౌట్ అయింది. బై 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 బై.
కాఫీ ఏమైంది వీడికి? రే, రే, ఏమైందిరా? నాకు కాదురా నీకే ఇదయింది. అవునరా జావా, ఒళ్ళంతా దూది పింజంలాగా గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఆహా. ఎవరిని చూసినా ఏది చూసినా మధుయే కనిపిస్తుంది. ఓహో ఇది అదే ఏది? మాయరోగం. మందు లేదా? రాత్రి మొత్తం నువ్వే తాగేసాగా, కుట్టుకెళ్ళి తెచ్చుకుంటావా? ఇది ఆ మందుతో తగ్గే రోగం కాదురా. ఓహో ఆలోచించాల్సిందే. అన్నా మా నాన్న ఇట్లా తాగమంటారు. సోడా కలుపుకుని తాగన్నా. ప్రాబ్లం చూడదు కాదురా, చెల్లె గుర్తుకొస్తుంది. నువ్వు చెల్లెల్ని మరీ హిట్లర్లో పెంచావన్నా, అందుకే హ్యాండ్ ఇచ్చింది. హిట్లర్ సినిమాలో చిరంజీవి పెంచినట్టే పెంచినా కదరా. అరే అన్న పరిశ్రమలో ఉంటే ఆ పాట ఏంద్రా? రింగ్ టోన్ మార్చు. మనకి వార్నింగ్ ఇచ్చినట్టు లేదురా, నాకు పుల్లతో పొడిచినట్టు ఉంది. రారా ఉమ్రా. అన్నా, చెల్లెలు పారిపోవడానికి ఎవరు హెల్ప్ చేసిండ్రో సాలేగానికి మొత్తం తెలుసన్నా. నీ కాలు ముక్తా, నాకేం తెలీదన్నా. ఆ పని నేను చేస్తారా? నా చెల్లెల్లో ఉందో చెప్పురా. అన్నా కావాలంటే బంధు మీద కొట్టేస్తాను, నిజంగా నాకేం తెలీదే. సరే ఆ ముక్క మందు తాగి చెప్పురా. కూసో. తాగితే తేడాలు వచ్చేస్తాయన్నా. పర్లేదురా తాగు. అన్నా తాగితే నాది నా మాట విందన్నా. ఏందిరా? బాడీలో పార్ట్సే. తాగి నువ్వు ఇక్కడ ఎవ్వరిని ఏం చేసినా నిన్నేం చేయమురా, ప్రామిస్. తాగు. అన్నా మీరెవ్వరు ఏం చేయరని పారిపోయి మీ చెల్లి మీద కొట్టేసి చెప్పవా? బా బడ సెంటిమెంట్ తో కొట్టినవరా. ప్రామిస్ రా. కానీ థ్యాంక్స్ అన్న, మన చాలా మంచాడు. పక్కన అన్నా మందు మొత్తం తాగేసిండు అన్న. ఎక్స్క్యూజ్ మీ, టేక్ దిస్. నువ్వెవర్రా నన్ను కొట్టికి? ఎవడు కొడితే మైండ్ తిరిగి దిమ్మ బ్లాక్ అవుద్దో వాడే జావా. రేయ్ ఏ ఆగ్రా, చెల్లె మీద కొట్టేసినా మనం. చెప్పురా. ఏం చెప్పమంటారో మై డియర్ పిల్లక బామ్మర్దే? రేయ్ అన్ననంత మాట్లాడతారా నువ్వు? ఏ ఆగ్రా, ప్రామిస్ చేసినాం రా మనం. ప్రామిస్ 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 అని మాకు పవర్ లేకుండా చేస్తున్నావు కదన్నా. అంత పవర్ ఉందిరా నీకు? వాడు కొట్టనందుకు రావడం, వీడు ఆపడం. వాడు కొట్టనందుకు రావడం, వీడు పెద్ద పోటీ ఆపడం. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు తెలియాలి. ఏం జరగట్లేదురా, నువ్వే చెప్పు. ఏంట్రా చెప్పేది? ఇదో డెన్, దీనికి ఉన్న పెద్ద బాస్వి, నీకు ఎంతమంది రౌడీలు, వీళ్ళు మేపనందుకే బీర్లు బిర్యానీలు. సిగ్గులేదురా నీకు? మీ చెల్లి ఎవరితోనో పారిపోయి ఎన్ని రోజులైతే కనీసం వాడి పేరైనా తెలుసుకున్నారా నువ్వు? అన్నా వీణ్ వేసేస్తానా నేను? ఏంట్రా వేసేది? కంట్రోల్ తమ్మి, కంట్రోల్. ఏంట్రా కంట్రోల్? నా మీద చేస్తారా నువ్వు? అన్నా చెల్లె మీద ప్రామిస్ చేసినామన్నా. లేకపోతే నువ్వేం పీకుతావురా? నీ చెల్లి పారిపోతుంటే హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ సన్నీ, వాళ్ళ లవర్. అలా ఎర్రమో వేసుకొని చూస్తావేంట్రా? నీకేనా ప్రూఫ్ కావాలా? ఐ విల్ షో. డ్రింక్. కమ్ ఆన్, సీ దిస్ ప్రూఫ్. మీ చెల్లి మీ బావ జుర్రు వెళ్ళిపోతున్నారు, చూసావా? అన్నా మనకున్నది ఒక బండే కదన్నా, అదే బండి తీరా. అబ్బా ఆ విషయం వదిలేవే, వాడి పాపాన వాడే పోతాడు. వాడు చేసిన పాపానికి నేను పోయేలా ఉన్నాను. హాయ్. పెహకాట్లో జోకర్లో ఉన్నావు. ఎవరు నువ్వు? ఏం కావాలి? అలౌ, ఆ ప్యార్, ఆ ఇష్క్.
చెయ్యి ఖాళీ లేదు పక్కకెళ్ళు. అయ్యో నేను అడుక్కునేవాడు కాదండి. వాడికి నీకు పెద్దగా తేడా లేదు, వెళ్ళవయ్యా. మీ ఫ్రెండ్ని డీప్గా లవ్ చేస్తున్నాను తెలుసా? అబ్బా ఏం కనిపించాయిరా దీనిలో? ఒక మదర్ తెరిసా, ఒక ఇందిరాగాంధీ, ఒక కిరణ్ బేడి. రే దీనిలో ఇన్ని షేడ్స్ కనపడ్డాయా? ఎస్, తను ఇటుకలు మోస్తే నేను ఇటుకలు మోసాను. తను 6 మాల్లో శ్రమదానం చేస్తే నేను చెన్నై షాపింగ్ మాల్లో ఫ్లోర్లు తుడిచాను. నిజమా? నా కోసం అంత చేసావా? అయితే నేను చెప్పినట్టు చేస్తే నువ్వు చెప్పింది ఆలోచిస్తా. ఏం చేయాలి? ఒకటి వేసేయాలి. అమ్మో నాకు మర్డర్ అంటే భయం. పోనీ కాళ్ళు చేతులు విరిచేస్తావా? దీనికైతే రెడీ. ఎవరివి? పర్ఫెక్ట్. వచ్చేవాడే. వీడిని చూస్తే నావే విరిచేలా ఉన్నాడు. అమ్మో నేను తర్వాత వస్తాను. ఎక్కడికి? వాడిని కొట్టాలంటే కండలు కావాలి. 2 ఎకరాల పొలం అమ్మి జిమ్ చేసి వస్తాను. బాయ్. అమ్మాయిలు కనిపిస్తే చాలు సొల్లు కారుస్తారు. వైలెన్స్ చేయమంటే సైలెంట్ గా చెక్కేస్తారు వెధవలు. వస్తున్నాడు ఊపుకుంటూ ఎంఎంఎస్ పార్టీ. హాయ్. ఏంటి? మనం గతం మర్చిపోయి ఫ్రెండ్స్ లా ఉందాం. లవర్స్ లా ఎందుకు ఉండకూడదు? ఆర్ యు షూర్? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? వీడికి ఎంతకంటే పెద్ద శిక్ష వేయలేనే. థ్యాంక్స్. నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నేను అస్సలు ఊహించలేదు. అన్నా కత్తులు కొట్టాలి మన డెన్లో మర్చిపోయినామన్నా. అరే చెప్, కత్తులు కొట్టలు లేవనే చెప్ప చాంచిపోయిరా. అమ్మ తోడు లేకుంటే అడ్డంగా నరికేస్తుంటి. ఇది హీరో డైలాగ్, నీకు సూట్ అయ్యే డైలాగ్ చెప్పు. అయితే విలన్ డైలాగ్ చెప్తా, వింటావా? నందా గోపాల్. అయితే ఏంటి తొక్క? నువ్వు అనవసరంగా అన్నను రెచ్చగొట్టకు. సారీ అన్నా. నాకు ఇంగ్లీష్ డిక్షనరీలో నచ్చని ఒకే ఒక పదం సారీ. అయితే తెలుగులో క్షమించన్నా. క్షమించాను. నా జిందగీలో నాకు ఇష్టమైన 2 ఒకటి హైదరాబాద్ బిర్యానీ, 2 నా చెల్లె. కావాలంటే హైదరాబాద్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కొనిస్తానన్నా. ప్లీజ్ వీళ్ళని వదిలేసేయి. అన్న ఈ రోజు ముక్కముట్టాడు శనివారం. లవ్ అంటే నాకు ఎలర్జీ. దానికి మీ ఇద్దరే ఎంకరేజ్ చేసిర్రు. అరే తమ్మి వీళ్ళిద్దరిని ఏం చేస్తాం చెప్పురా. కాళ్ళు పట్టుకుని బతిమలేద్దామన్నా, చెల్లి ఎక్కడ ఉందో చెప్తారు. అరే అవలాగాని బాబే, కాలు పట్టుకుంటావురా? ఇప్పుడు మనం రౌడీలం కాదు, మెయిన్ విలన్స్లం. నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. మా చెల్లె బావగాడిని ఏడున్నా తీసుకురావాలి, లేదంటే మీ రేషన్ కార్డులో మీ పేర్లు ఉండయి. అన్నా వాళ్ళ ఆధార్ కార్డు అప్లై చేసుకుంటే? అరే అవురే, వాళ్ళకి తెలియని కార్డుల గురించి ఎందుకు చెప్తారా బాయ్? నడురా. పెద్ద వీర వనితలో ఆ రోజు లిఫ్ట్ ఇచ్చావు చూడు, ఈ రోజు నీ వల్ల నేను ఇరుక్కున్నాను. నువ్వు మాత్రం నాతో ఆడుకోవడానికి వాడికి రాంగ్ రూట్ చెప్పలా? పోవే, అసలు నేను వెతకను. ఏం బిగుతాడాడు? నేను కూడా వెతకను. పోరా. పోవే. పోవే. మా చెల్లె బావగాడిని ఏడున్నా తీసుకురావాలి, లేదంటే మీ రేషన్ కార్డులో మీ పేర్లు ఉండయి. అన్నా వాళ్ళ ఆధార్ కార్డు అప్లై చేసుకుంటే? అరే అవురే, వాళ్ళకి తెలియని కార్డుల గురించి ఎందుకు చెప్తారా బాయ్? నడురా. పెద్ద వీర వనితలో ఆ రోజు లిఫ్ట్ ఇచ్చావు చూడు, ఈ రోజు నీ వల్ల నేను ఇరుక్కున్నాను. నువ్వు మాత్రం నాతో ఆడుకోవడానికి వాడికి రాంగ్ రూట్ చెప్పలా? పోవే, అసలు నేను వెతకను. ఏం బిగుతాడాడు? నేను కూడా వెతకను. పోరా. పోవే. పోవే. నా మాట విని సన్నీతో ఆ ఫిష్ వెంకట్ గాడి బావని చెల్లిని వెతకడానికి వెళ్ళవే. వాడి బైక్ మీద కూర్చోవడం నాకిష్టం లేదే. వాడి ఫోజు. ఇప్పుడు ఈగోస్ అవసరమా? హెల్ప్ చేసింది అదిరా, నాకెందుకురా టెన్షన్? టెన్షన్ ఇద్దరికీనే. ఆ ఫిష్ వెంకట్కి కోపం వస్తే బలయ్యేది మీ ఇద్దరే. ఐ డోంట్ కేర్. వెళ్ళరా మామా. నేను వెళ్ళనురా. నేను వెళ్ళను. ఇతను ఎక్కడైనా చూసావా? చూడలేదండి. బాబు, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసావా? చూడలే. భయ్యా, ఇతను చూసావా? భయ్యా, మీరు ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదా? లేదండి. అంతా నీ వల్లే జరిగింది. వాడి చెల్లికి నువ్వు లిఫ్ట్ ఇవ్వకపోతే మనకి బాధలు ఉండేటివి కాదు. నువ్వు మాత్రం నన్ను టార్చర్ చేయడానికి వాడికి రాంగ్ రూట్ చెప్పలేదా? లేదంటే వాడి చెల్లిని వాడు తీసుకెళ్లిపోయేవాడు. ఇప్పుడు చూసావా ఎలా జరిగిందో?
మనలో మనం కొట్టుకోకుండా ఓ అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటది? వాడి బావని చెల్లిని వెతికి పట్టుకునేదాకా మనం గొడవ పడద్దు. ఆ తర్వాత నీ రివెంజ్ నీది, నా రివెంజ్ నాది. ఓకే. మన బాస్ అలా అన్నాడా? ఏమండోయ్ మీ అమ్మాయి ఎలా ఉంది? మీ అమ్మాయి అనండోయ్. పక్కనెవరు లవరా? గుర్తినే. ఏపీలో కేబుల్ కనెక్షన్ లేని ఇల్లన్నా ఉంటదేమో కానీ బాయ్ ఫ్రెండ్ కనెక్షన్ లేని అమ్మాయి ఉంటుందా? ఏ పార్క్లో చూసినా, ఏ రోడ్డు పక్కన చూసినా ఆ అబ్బాయిలు అమ్మాయిలు. అంతెందుకు, మీ అమ్మాయి ఇంటికి రాగానే అబ్బాయి ఎవరైనా అడగండి, ఖచ్చితంగా ఫ్రెండ్ అని చెప్తుంది. హార్ట్ బీట్ పెరిగే లేట్ నైట్ నిదరే రాదే స్ట్రీట్ లో నీ నాటి వలసే నిన్ను మాటు స్టెప్స్ వేసే ఫాస్ట్ బీట్ మ్యూజిక్ ఏదో మొదలయ్యిందే నాలో అయితే గోస్ట్ రైటర్ లాగా ఏవో పాటలే రాస్తున్నా. ఓకే మిస్టరీ సినిమాలో ఫ్యాంటసీలే ఎన్నో అయితే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ పిచ్చి కొట్టేట్టున్నా. ఓకే లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్లీ గర్ల్ ఐ లవ్ యు హార్ట్ బీట్ పెరిగే లేట్ నైట్ నిదరే రాదే స్ట్రీట్ లో నీ నాటి వలసే నిన్ను మాటు స్టెప్స్ వేసే రెడ్ గ్రీన్ సిగ్నల్ వద్దు లవ్ బైక్ కి హద్దే రద్దు రైట్ లో నీ స్పీడే లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ లవర్ అన్సలోని ఓజీ ప్రాణ మెదడు గజిబిజిలాయే అయితే సెన్సలోని మీ బాల మనసు షెప్పులు మారే. ఓకే హిస్టరీలో యుద్ధాలన్నీ హార్ట్ లోనే జరిగే అయితే ఎకనామిక్స్ అకౌంట్స్ లాగా నరములై మిక్స్ అయ్యే. ఓకే దొరికా ప్రేమికా హార్ట్ బీట్ పెరిగే లేట్ నైట్ నిదరే రాదే. లవ్ లవ్ అంటూ లైట్ వెయిట్ అయిపోయే సైట్ కొట్టే ఏజే నీది ఒంటిలో నా పెరిగే కౌల బేరి గీతం లాగా కుర్రకే పెర్రెక్కి క్యాలరీలే బర్న్ అయిపోతూ కలలు పుట్టుకు వచ్చే. నైట్ షిఫ్ట్ నైటింగేల్ మూడు లైట్ల మనసే వెయిట్ మార్చే చోటే ఏదో లాటరీ తగిలిందే. ఓకే 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 రా లైఫ్ అంతా లవ్ జర్నీ చెయ్యవా. ఓకే 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 యాండి కాఫీ. ఏంటో అవతారం, నువ్వెప్పటి నుంచి మొదలు పెట్టావు ఈ ఫేస్ ప్యాక్? ఈ వయసులో అవసరమా? అది కాదండి, ఇదివరకు మన పనమ్మాయి నన్ను అక్క అని పిలిచేదా, ఇప్పుడు ఆంటీ అని పిలుస్తుంది. పని మానేయాలని డిసైడ్ అయిందేమో. అదేం కాదు, మొహం మీద ముడతలు వచ్చేసాయి కదా అందుకని. చిన్నపిల్లలు చూస్తే జడుచుకుంటారు. నువ్వు వెళ్ళి మొహం గడుకురా. హ్మ్. హలో డాడీ. హాయ్ మధు. మధు, ఇందాక రోడ్డు పక్కన మాట్లాడుతున్న కుర్రాడెవరు? నా లవర్. ఏంటి ఆ సమాధానం? డాడీతో అలాగనే మాట్లాడేది? మరెలా మాట్లాడాలి? ఫ్రెండ్ అంటే మీరు నమ్ముతారా? నువ్వు వెళ్ళేది క్లాస్ కా రోడ్లంటే తిరగడానికా? లక్ష్మి, మీరు ఇలా గారం చేయబట్టే ఇది ఇలా తయారైంది. అబ్బాయి పేరేంటి? సన్నీ. ఎక్కడుంటాడు? మధురానగర్, జీ బ్లాక్.
ఏంట్రా ఉదయాన్నే మొదలు పెట్టేశారు? రాయ్ ఏ తాగబోద్దాడికి రండి 2 గోల్డెన్ ఎక్విషన్స్ చెప్పు. ఒకసారి వచ్చాయి. ఏంటవి? ఒకటికి పడింది, ఇంకొకటికి సెడింది. ఎవడికి పడింది? రే ఆడి పిల్లి గడ్డానికి నా ఫుల్ గడ్డానికి తేడా తెలియట్లేదురా. ఎవర్రా దురదృష్టవంతురాలు? ఈ సందు చీర ఇస్త్రీ రుద్దే మైసమ్మ కూతుర్రా. అయితే రేపటి నుంచి మనకి ఇస్త్రీ ఖర్చులు లేవు. అవునరా. ఎరా నీకు అప్పుడే బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ కాదు బ్రేక్ ఇన్ను కాదు, తీరం దాటిని నీలం తుఫల్లా అటు ఇటు ఉందిరా. రేయ్ సీఎం రిలీఫ్ ఫండ్ లా అండగా నేనుంటాను. విషయం చెప్పు. 1 మినిట్. అది ఏపీలో పెట్రోల్ ధరలు బగబగా మండుతున్న రోజుల్లో లీటర్ పెట్రోల్ కొట్టించుకొని రీటా కోసం రొమాంటిక్ గా వెళ్తే పార్క్ అంతా డట్టి పిక్చర్ లా భలే రొమాంటిక్ గా ఉంది కదా. నువ్వు ఆ మూవీ చూసావా? 4 సార్లు. అంతగా ఏం నచ్చిందో? హీరోయిన్ యాక్టింగ్ అదిరిపోయింది. నిజం చెప్పు. నిజం అంటే హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా బాగుంది. అంటే బాడీ నచ్చింది. ఓకే, ఇంతకి ఎందుకు తీసుకొచ్చా ఇక్కడికి? అంటే లవ్ ఓకే చేస్తే సరిపోద్దా, ఒక ముద్దు ముచ్చట ఉండాలి కదా. అంటే డోంట్ టచ్. అదేంటి మనం లవర్స్ కాదా? కాదని ఎవరన్నారు? మరి టచ్ చేస్తే కోపడుతున్నావు. నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు బాటా. నువ్వు అడిగిందేంటి? మనస్సు. మరి బాడీని ఎందుకు టచ్ చేస్తున్నావు? లవ్ అంటే 2 కలిపే కదా. నీకు ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఇచ్చాను. అప్పుడు బి కావాలనో, ఇప్పుడు ఏ అడుగుతావేంటి? ఇదిగో నాకు ఏ వద్దు బి వద్దు, నువ్వే కావాలి. నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్లారిటీతో రా. చూసారా రే, టచింగ్ లేని లవరు, మంచింగ్ లేని మందు ఎంత చేదుగా ఉంటాయో. అందుకేనా మంచింగ్ లేకుండా మందు కొడుతున్నారు? ఎటు వెళ్తున్నారు? అమీర్పేట్. నేను అటే వెళ్ళాలి, కాస్త లిఫ్ట్ ఇస్తారా? జస్ట్ అ మినిట్. హలో. ఏయ్ ఏంటి తెగ ఫోన్లు చేస్తున్నావు? ఏంటే లవర్స్ లా ఉందా ఉన్నావు? కనీసం కవరేజ్ లో కూడా లేవు. ఒరే ఇడియట్, నీ వల్ల మా డాడీకి దొరికిపోయాను. లవ్వర్ లేదు, తొక్క లేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు, పెట్టేయ్. ఏ తొందరపడకు. నేను ఫెవికల్ అంటోని. ఒక్కసారి అతుక్కుంటే వదిలించుకోవడం చాలా కష్టం. ఛా, ఫోన్ పెట్టేసింది. ఏం బాబు టెన్షన్ పడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి మా విషయం తెలిసిపోయిందంట అంకుల్. భయపడి చస్తుంది. ఈ ఫాదర్స్ ఉన్నారే ఆర్ట్ ఫిల్మ్ లాంటోళ్ళు, అర్థమై చావరు. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. చూడటానికి హీరోలో ఉన్నావు. నీ డీటెయిల్స్ కాస్త చెప్తావా? ఎందుకు అంకుల్, కొంపదీసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారా ఏంటి? అలాంటివి ఏం కుదరవు. ఎందుకంటే నేను ఆల్రెడీ లవ్లో ఉన్నాను. ఇదే మా ఇల్లు. లోపలికి రా బాబు, కాఫీ తాగి. పర్లేదు అంకుల్. పర్వాలేదురా, మాట పెట్టేస్తున్నారు. కమాన్, పర్వాలేదు. మీ ఇల్లు చాలా బాగుంది అంకుల్. కూర్చో. లక్ష్మి, 2 కాఫీ పంపు. ఎవర్రా ఈ కుర్రాడు? టైటిల్ లేని వాల్ పోస్టర్లా ఉన్నాడు. అమ్మా, నువ్వు కాసేపు లోపలికి వెళ్ళు. నువ్వు ఉండరా, మంచి టైంలో కేబుల్ కట్ చేశాడు. బామ్మగారు, మీరు చూసేది ఇనపరేకుల సీరియల్ అనా? ఇనుప రేకులు కాదు, మొగల్ రేకులు. నువ్వు చూస్తుంటావా? అప్పుడప్పుడు చూస్తుంటా. హీరో హీరోయిన్ మధ్య ఏమీ జరగట్లేదు కదా బామ్మగారు. ఆ వెధవ తండ్రికి తెలిసి చస్తేగా ఇంటికి తీసుకొచ్చాడు. ఏం చేస్తాడో ఏమో. అమ్మా, కాసేపు నీ సీరియల్ గొడవ ఆపు. బాబు, ఏం చదువుతున్నావు? బిఎస్సీ అంకుల్. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? లవ్ చేస్తుంటా. అంటే చదువు మానేసా? చదువుదేముంది అంకుల్, మనసు పెట్టి చదివితే సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ లేపేస్తా. కానీ లవ్ పోతే మళ్ళీ రాదుగా. ఇదేంటి ఇక్కడ ఉంది? వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? మధు, కూర్చో. అంకుల్, మీరు అనుకుంటున్నట్టు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలాంటిదని నేను అడగట్లేదు. అలా రోడ్ల ప్రక్కన రెస్టారెంట్ల బయట నిలబడి మాట్లాడడం చూసేవాళ్ళకి బాగోదు. మాది పరువుగల కుటుంబం. డాడీ అసలు చెప్. ఇంకా నేను మాట్లాడడం పూర్తి కాలేదు. చూడు, నువ్వు మా అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటే ఎంతసేపైనా ఇంట్లో మాట్లాడుకోవచ్చు. బోరు కొడితే టీవీ చూడొచ్చు,
ఇంకా బోర్ కొడితే నాకు చెప్పండి, నేను మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాను. అంతవరకు ఆపితే మంచిది. ఇప్పుడు ఈ సమాజం దృష్టిలో అసమర్థుని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. ఏంటండి ఇదంతా? అదంతే లక్ష్మి. బయట వాళ్ళు అడిగే 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పడం కంటే ఇంట్లో వాళ్ళు అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడమే కరెక్ట్. హలో అరే తమ్మి, నా చెల్లెని వెతికే పని ఎంతవరకు వచ్చిందిరా? అన్నా అన్న అదే పనిలో ఉన్నానన్నా. ఇంకా మీకు వారం టైం ఇస్తా, లేకుంటే మీ రేషన్ కార్డులు ఉండయి. అన్నా నేను ఫాస్ట్గానే ఉన్నానన్నా. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ సపోర్ట్ లేదు. తొందర పట్టుకోరా బాయ్. ఆ సంగతి నీ పోరు కూడా చెప్పు. ఒక్క నిమిషం అన్న, కాన్ఫరెన్స్లో పెడతా. హలో చెప్పు. మధు, ఫిష్ అన్న చెల్లెల్ని బావని వెతకడానికి వస్తున్నావా? ఏంట్రా వాడు బెదిరిస్తే నేను బెదిరిపోవాలా? నేను రాను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏ పోరి, ఏం మాట్లాడుతున్నావు? అన్నా నువ్వా? వచ్చేస్తున్నా. అయిందన్నా. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిలు అమాయకంగా ఉంటారని మా అమ్మ చెప్తే చేసుకున్నా. అయితే ఇప్పుడు ఏమైంది? నేనే అమాయకున్నని తెలిసింది. సర్లే కూర్చో. ఏంటి డికాషన్ తీసుకొచ్చావు? ఇంట్లో పాలు లేవా? పాలవాడు రాలేదు. రాత్రి వాడి గేదె దున్నపోతూ లేచిపోయిందంట. ఆ? మధు, ఆ అమ్మాయే కదా? అవును. దిగు. మీరెవరు? పైన అమ్మాయి సీమా. అమ్మాయి మీకేమవుతుంది? బాగా కావాల్సిన అమ్మాయి. లోపలుంది, వెళ్ళండి. అలాగే. థ్యాంక్ యూ. మీరిద్దరూ లేచిపోయి వచ్చి బాగానే ఉన్నారు. మీకు హెల్ప్ చేసినందుకు మీ అన్నయ్య వెతికి తీసుకురమని మమ్మల్ని చంపుతున్నాడు. మీ అన్నయ్యని కన్విన్స్ చేసే బాధ్యత నాది. నువ్వు బయలుదేరు. ఏమైంది? ఆ రోజు మీరు చేసిన హెల్ప్ ఉపయోగం లేకుండా పోయింది. వాడు నన్ను చీట్ చేశాడు. ఏం జరిగింది? 1 year బ్యాక్ మా అన్నయ్య వాడి ఇల్లును కబ్జా చేశాడంట. దాన్ని మనసులో పెట్టుకుని నన్ను ప్రేమించినట్టు నటించి వాడుకుని వదిలేశాడు. ఇడియట్. చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు. అంత పని చేశాడా? అక్కడ ఉండలేక మా అన్నయ్యకి నా మొహం చూపించలేక ఇక్కడ నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? సిటీలోనే, కానీ అడ్రస్ మొబైల్ నెంబర్ మార్చాడు. మీ ఇద్దరిని మీ అన్నయ్యకి అప్పగిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాము, కానీ ప్రాబ్లం ఇంకా పెద్దదైంది. మీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది. డోంట్ వరీ. ఇప్పుడు మాత్రం దాని అధికారానికి ఏం తక్కువైంది? నెలలా ముష్టి పడేస్తాను. తినండి అని నియమతోనేగా చెప్పింది. అమ్మా, ముందా ఏడు పాపు, లేదంటే ఆ టీవీ అన్నా ఆపు. ఎలా ఆపన్రా? పాపం ఆ చంద్రముఖిని ఎలా ఎల్లగొడుతున్నారో చూడు. కర్మ. ఎవరో బెల్లు కొడుతున్నారు. ముందెళ్ళి ఆ పని చూడు. హాయ్ అంకుల్. హాయ్. మధున్ కలవాలా? కమిన్. నమస్కారం బామ్మగారు. మధు పైనుంది వెళ్ళి. సరే అంకుల్. లక్ష్మి, పైకి 2 కాఫీలు పంపించు. అలాగే పాలు పళ్ళు కూడా పంపించు. ఓ పని అయిపోతుంది. అమ్మా. నా కర్మరా. హాయ్ మధు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మా డాడీకి తెలిస్తే చంపేస్తాడు. మీ డాడీయే నాకు డైరెక్ట్గా వీసా ఇచ్చాడు. మర్యాదగా బయటికి వెళ్ళు. మధు, నేను ఈ డ్రెస్లో చూస్తుంటే నోరు మూసుకుని బయటికి వెళ్ళు. నిజంగానే వెళ్ళమంటావా? నువ్వు ఊహించినంతేం లేదు, వెళ్ళు. ఏయ్ ఆగు. ఏయ్ మధు. ఓయ్, మీ డాడీలాగే అందరి డాడీలు ఆలోచిస్తే కాఫీ డేలు బరిస్తాలు అన్నీ మూసేసుకోవాల్సిందే. మనీకి మనీ సేవ్, లవ్కి లైఫ్ సేఫ్. షట్ అప్. థ్యాంక్స్ మీ డాడీకి. ఓకే, సాయంత్రం మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. నేను రావట్లేదు. నువ్వు వస్తున్నావు. రావట్లేదు. వస్తున్నావు. నో వే. దేర్ ఈజ్ వే.
ఏనాయనా అప్పుడే వచ్చేసావు? కమర్షియల్ బ్రేకా? అమ్మా నువ్వు టీవీ చూడు. ఆ, ఇక్కడ కూడా కమర్షియల్ బ్రేకే. అంకుల్ ఈవినింగ్ మధుని సినిమాకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నో నో నో, అందుకే నేను ముందే చెప్పాను, అలాంటిది ఏదన్నా ఉంటే నాకు చెప్తే నేను తీసుకెళ్తానని. అందుకే 3 టికెట్లు తీసుకొచ్చాను. డాడీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎంత హాయిగా ఉందో. రీటా! ఓ వీడు ఫస్ట్ స్టాండ్ అనుకుంటా. ఏంటి బాటా? నువ్వు చేస్తుంది రైటా? ఇక్కడ జరుగుతుంది కరెక్టా? ఎందుకు అరుస్తున్నావు బాటా? అరుస్తున్నానా? రేయ్ బావర్చిలో బిర్యానీ కూర్చున్నాడు రా. ఎవడాడు? నా బాడీ ఫ్రెండ్. మరి నేను? నా బాయ్ ఫ్రెండ్. నా లవ్ యాక్సెప్ట్ చేసావు కదా, మళ్ళీ ఏంటిది? నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు బాటా. మనసు నీదే, ఈ పక్కన కూర్చొని ప్రేమించుకో, కానీ బాడీ మాత్రం వీడిదే. తొక్కలో మనసు ఎవరికి కావాలి? విందాడికి ఎంగిలాకు లాకా? నువ్వు ముందు విందే అడగాల్సింది. బాడీ ఏమన్నా కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుంటున్నావా? పాటలుగా అద్దెకిచ్చేత్రం. మీ మగాళ్ళు మాత్రం ప్రేమ అని ముసుకేసుకొని కామాన్ని కోరుకోవడం తప్పు కదా? అయినా నీకు నా మనసు మీద రైట్ ఉంది. నువ్వు వెళ్ళు, నువ్వు ప్రొసీడ్. మళ్ళీ ఛాన్స్ వచ్చింది. రీటా! ఏమైందిరా? కల హర్రరా కాదురా, రొమాన్సే, కానీ పక్కడుతో ఆడితో జంపా. రే కాలే కదరా, పడుకో. రే నీకు అర్థం కావట్లేదురా, అది కళను కూడా నిజం చేసేది. రే ఆ కళ ఏదో నువ్వే నిజం చేయరా. రే పొద్దున్న దాకా ఎవడతాను లేచిపోకుండా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం లేరా. పడుకోండి. బాటా! ఏమైంది రీటా? ఏం జరుగుతోంది ఇక్కడ? రొమాన్స్. అది తెలుస్తూనే ఉంది. ఎవరిది? నా బాడీ గర్ల్. బాడీ గర్లా? నువ్వు నా హార్ట్ గర్ల్ అయితే ఇది నా బాడీ గర్ల్. హార్ట్ నాకు, బాడీ దానికా? ఇప్పుడు నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు రేటా. మనసు నీకే, పాపం బాడీయే దానికి. తొక్కలో మనసు నాకెందుకంటావా చెప్పు, అది కూడా దీనికి ఇచ్చేస్తా. ఇది చీటింగ్. నీకు అర్థం కావట్లా, ఇది నీ పాలసీనే. ఈ రోజుల్లో అమ్మాయిలు నీకులా ఉంటే మాలాంటి బాయ్ ఫ్రెండ్స్ కి ఎంత కంఫర్ట్. నువ్వు వేరే అమ్మాయిని టచ్ చేసావంటే చంపేస్తాను. అయ్యో, నీలో పేషెన్స్ ఎంతుందో టెస్ట్ చేయడానికి అలా చేశానురా. అవునా? ఎస్, నీ హార్ట్, నీ బాడీ టోటల్ గా నువ్వు నా ప్రాపర్టీ రా. ఐ లవ్ యు రా. సారీ రా, నేను కూడా నీలోని జల్సీని బయటికి తీసుకురావాలనే ఇలా చేశాను. ఇడియట్. తెలుసా తెలుసా మనసా తెలుసా తొలిసారిగా ఒక ప్రేమను కలిసా తెరిచా తెరిచా హృదయం తెరిచా తన ప్రేమకు తల వంచుతూ తెరిచా ఇన్నాళ్ళుగా ఉన్నానుగా ఒంటరిగా ఈనాడిలా చేరానుగా నీ జతగా కలకాదిది నిజమేదని అనుకోమని అణువణువుని తడిమిందొక తీయ తీయని తీయ
నీ చూపుతో రాసేటి ప్రతి లేఖ నా మనసుతో నీ చదువుతానంట నీ కనుల భాష నాకు కొత్త కాదుగా నీ అడుగులో నా అడుగు కలిసేలా నా నడకలో ఈ మార్పు ఎందుకట నీ ప్రేమపై మనస్సిలా తపించినందుక తెలుసా మనసా నీ పిలుపుతో ఉలిక్కి పడుతున్నా నీ చెలిమిలో మై మరచిపోతున్నా ఈ జగముతో పనేంటి అనుకునేంతలా నీ పరిచయం నా దారి మార్చిందా నీ వైపుగా నా మనసు లాగిందా నీ ప్రేమ తప్ప లోకమింక లేదనేంతగా వీడేంటి ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? సన్నీ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. ఏం చేస్తున్నాడే? రాత్రి నా కల్లోకొచ్చి నా బాడీ మొత్తం టచ్ చేసి కిస్ల మీద కిస్సులు పెట్టాడే. తను పెట్టాడు, నువ్వు పెట్టించుకున్నావు. మధ్యలో నాకెందుకు చెప్తున్నావు? అబ్బా, వాడొచ్చింది కల్లోనే. కళ ఇంకా లైవ్ ఏమో అనుకొని ఆనందపడ్డాను. అది సరే, విషయం ఇంతవరకు వచ్చిందంటే గురుడు గుంజుతున్నట్టే. చిచి, సాలిడ్ ఫిజిక్ కదే. అయితే ఈ రోజుల్లో యావరేజ్ గా ఉన్న అబ్బాయిలు పడ్డమే కష్టంగా ఉంది. అలాంటిది సూపర్ గా ఉన్న సన్నీని ఎవరితో ఒకటి లేపుకుపోకముందే నువ్వు జాగ్రత్త పడు. నీకొద్దంటే చెప్పు, నేను లైనేసుకుంటా. ఏయ్, చంపేస్తా. నువ్వు తినవు, నన్ను తిన్నివ్వవు. ఏయ్, షటప్. ఇలా కబుర్లు చెప్పేవాళ్లే గప్చిప్గా టిఫిన్లు, భోజనాలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా. ఛీ, నీకెప్పుడు అదే ఆలోచనే. పద. హలో, ఎక్కడున్నావు? ఏంటి చెప్పు. ఫిష్ వెంకట్ బావా ఎక్కడున్నాడో తెలిసింది. నువ్వెక్కడున్నావు? మార్గి రెస్టారెంట్ లో ఉన్నా. 5 minutes లో వస్తా. త్వరగా వచ్చేయ్. నీకసలు బుద్ధుందా? వాడి ఫోన్ కాన్ఫరెన్స్ లో పెట్టి నాతో మాట్లాడతావా? నవ్వకు, నాకు కాలుతుంది. వాడు అసలే రౌడీ వెధవా. సీరియస్ గా తీసుకుంటే ఏడ్చాడు. ఆపావేంటి? ఆ ఫోన్ మాట్లాడుతుంది వాడే కదూ. హలో, నేను అమ్మీపేట వచ్చాను రా. వాడే అనుకుంటా. ఓ పంచే, నేను అలా వెళ్తాను, నువ్వు ఎలా వెళ్ళి. ఓకే. అదే నా మూడ్ బాగాలేదు. ఎందుకు అవన్నీ గుర్తు చేస్తావు? వచ్చారా? అదేరా, రిలేషన్ చెప్తాను. సరే సరే. ఎవడను మీరా? వీళ్ళ అన్నయ్య చేసిన తప్పుకి ఈ అమ్మాయిని శిక్షించే రైట్ నీకెవరిచ్చారు? ఇది వాడి చెల్లేగా. రేయ్, నిన్ను నమ్మి పెళ్లిపీటల మీద నుంచి లేచొచ్చేసిందిరా. అలాంటి అమ్మాయిని ప్రేమ పేరుతో ఎలా మోసం చేస్తావురా? నేను లవ్ చేయలేదు. ఇప్పుడు చెప్పరా. లేదు. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది.
నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పలేకపోతున్నాయి. చూసావా, ఇది ప్రేమకున్న పవర్. నువ్వు మోసం చేసిన విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే వాళ్ళ అన్నయ్య నిన్నేం చేస్తాడని తను ఇంకా భయపడుతుంది. ఆడది నమ్మితే సర్వస్వాన్ని దారబోస్తుంది. టెక్నాలజీ మారినా ప్రేమ మారదు, ప్రేమకున్న విలువ మారదు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా మనం మనసును నమ్ముతున్నాము అంటే అది ప్రేమ పైన ఉన్న నమ్మకం మాత్రమే. పగలకి పంతాలకి పోయి ఇలాంటి నమ్మకాన్ని వాడుకోవద్దు. ఎందుకంటే ప్రేమ పైన నాలాంటి వాళ్ళకున్న నమ్మకం పోతుంది. సారీ బాస్. ఈ మాట నాకు కాదు, తనకు చెప్పు. సారీ సీమా. తమ్మి, నా చెల్లెల గురించి ఇంత కష్టపడ్డావా? అన్నా, నీకు భయపడి ఈ పని చేయలేదు. ఇద్దరు ప్రేమికులు విడిపోతుంటే చూడలేక ఈ పని చేశాం. అయినా నీ ఫేస్కి సెటిల్మెంట్స్ తప్ప సెంటిమెంట్స్ పనికిరావన్నా. లే తమ్మి, ఇవాళ నుంచి దాదాగిరి మొత్తం వదిలేస్తా. అరే బావా, నీ జాగా నీకు ఇచ్చేస్తా. నా చెల్లెలు మంచిగా చూసుకో. అలాగే బావా. తమ్మి, థ్యాంక్స్ తమ్మి. పర్లేదులే అన్నా. రే ఇడియట్, కళ్ళు కనబట్లేదా? వద్దు సన్నీ, ప్లీజ్ వదిలేసే. ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, మన ఇన్నాళ్ల పరిచయంలో నువ్వెప్పుడు నన్ను పేరు పెట్టి పిలవలేదు. ఏదో కొత్తగా ఉంటేను. స్టాప్ సన్నీ, స్టాప్. ఏంటి? స్టాప్. అరే స్టాప్ యా. ఆపుతున్నా. ఏంటి? ఏ మధు, కీస్తో ఏం పని నీకు? ఏ మధు, ఆగు. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళిపోయింది? బైక్ కేస్ కావాలంటే వాటర్లోకి రా. ఎదలో ఏ సెగలో మొదలై మనసు మరిగనే తనువే అతి బరువై ఊరికే వయసురగిలనే వంపుల్లో విరుపులు కొంచెం, సొంపుల్లో సరుకులు కొంచెం, చెంపల్లో చెరుపులు కొంచెం, ఇంకా కొంచెం కావాలే. పెదవుల్లో మధువులు కొంచెం, పదునైన పరువం కొంచెం, మదమెక్కిన మదనుడి కోసం ఇంకొంచెం 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 ఇస్తా. ఎదలో ఏ సెగలో మొదలై మనసు మరిగనే
కొరికేస్తూ భారంగా నీ బరువేస్తూ ఘోరంగా నన్ను హింసించేదరు వేయొద్దు వేయొద్దు. దూరంగా నువ్వు అడుగేస్తూ దాహాలే తెగ పెంచేస్తూ దూకుడుగానే వస్తుంటే నన్ను ఆపొద్దు ఆపొద్దు. సుడిగాలే తడిమేస్తూ నడుమును నడిపావే మొననాడే పడి చేస్తూ ఆడేడు కావాలంటాడే నిస 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 నా ఎదలో ఏ సెగలో మొదలై మనసు మురిగేనే. నరనరము తెగ నమిలేస్తూ నరకములో సుఖమందిస్తూ అణువణువును పరిశోధిస్తూ రుచి చూడాలి చూడాలి. వడగాలై నన్ను పొడికిస్తూ పిడుగల్లే నువ్వు పడిలేస్తూ ఒడి నిండా ఉప్పెనలేవో నువ్వు నింపావే నింపావే. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎగసే ఒక జ్వాలై ఒళ్ళంతా తడిపేసే నిప్పులన్నీ పెను జలపాతాలై నిజ 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 గరిజ నిజ. హలో నమస్తే సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? రాత్రి 1 గంట. ఈ టైంలో నీ కూతురు ఎక్కడుండాలి? ఇంట్లో సార్. తను ఇంకొకటితో ఉంది. పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని సరైన మార్గంలో పెంచాలి. అర్ధరాత్రి నీ కూతురు ఇంటికొచ్చిందో లేదో కూడా తెలుసుకోలేవా? ఇంట్లో ఏం పీకుతున్నావయ్యా నువ్వు? సారీ సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగో మీకు తెలియదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా మా పోలీసులే మీకు నేర్పాలా? ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. మాటలు కాదు, ముందు ఇంటికి తీసుకెళ్ళు. డాడీ డాడీ ప్లీజ్ ప్లీజ్ అంకుల్. మాట వినండి డాడీ. అంకుల్ అసలు జరిగిందంటే చాలు, నువ్వు చేసిన ఈ నిర్వాకం చాలు. ఒక ఆడపిల్ల తండ్రినైండి కూడా ఏ తండ్రి ఇవ్వని స్వేచ్ఛనిచ్చాను మీకు. ఎందుకో తెలుసా? నా కూతుర్ని ఎంతగా నమ్మానో అంతగా నిన్ను నమ్మాను. నా నమ్మకాన్ని ఉమ్ము చేశావు, నా నమ్మకాన్ని ఉమ్ము చేశావు. సారీ అంకుల్. చాలు చాలు. జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ మాటపడని నేను ఈరోజు నీ మూలంగా ఏసీపీ దగ్గర తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడు నా కంటపడదు. నా కూతుర్ని కలవాలని కూడా ప్రయత్నించు. మధు, ఇదంతా మీ వల్లే జరిగింది. నేనేం చేశాను? ఏ తండ్రి అయినా కూతురు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడా? ఇంట్లో అయితే ఏ తప్పు చేయడానికన్నా భయపడతారనుకున్నాను. అందుకే ఇంట్లో కలుసుకోమన్నాను. తప్ప? తప్పే డాడీ. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా
అతన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం తప్పే. అప్పుడు అతని మీద నాకు ఏ ఫీలింగు లేదు. తరచూ కలవడం వల్లేనేమో నాకు అతని మీద ప్రేమ కలిగింది. ఇంతకు తెగించావేంటే? అమ్మా, మీరు భయపడేంత తప్పు నేనేం చేయలేదు. ప్రేమించానని చెప్తున్నాను. నాకు నా చదువు ఎంత ముఖ్యమో సన్నీ ప్రేమ కూడా అంతే ముఖ్యం. తను నా పక్కనుంటే నేను లైఫ్లో ఏదైనా సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఇది పరువుగల కుటుంబమే. మన కుటుంబానికి భంగం వాటిల్లే పని నేనెప్పుడు చేయను. ఎందుకంటే డాడీ నన్ను అలా పెంచలేదు. మధు, ముందు అతనికి నీ మీద ఉన్నది ప్రేమ, ఫ్రెండ్షిప్, ఇన్ఫాక్చుయేషన్ అది చెక్ చేసుకో. ఒకవేళ అది ప్రేమే అయితే నీకు నచ్చినట్టు చెయ్యి. వెళ్ళు. ఇప్పుడు అతను ప్రేమిస్తున్నాను అంటే పెళ్లి చేస్తారా? మరి చేయాలిగా. నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. ఓకే బాయ్. హాయ్. నువ్వా? జోకర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లా ఉండేవాడివి, ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ లా తయారయ్యావు. వాడి అంతు చూడడానికి జిమ్ముకెళ్ళి కండలు పెంచాను. మంచి ఒంగోలు గీతలా ఉన్నావు. నీ కండలు వాడికి కాదు గాని నాకు ఉపయోగపడతాయి. నిన్నెవడన్నా ఏడిపిస్తున్నాడో చెప్పు, వాడు అంతు చూస్తాను. నీకు కండలైతే పెరిగాయి గాని బుర్రే పెరగలేదు. అవును, మీ ఫ్రెండ్ ఎక్కడా? అదా తమిళనాడు జయలలితలా లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గా ఉండాలని డిసైడ్ అయిపోయింది. మరి నాలోవా? నన్ను కంటిన్యూ చేయమంది. నీలో ఒక మదర్ తెరిసా, ఒక కిరణ్ బేడి, ఒక ఇందిరాగాంధీ లేరుగా? కొంచెం రొమాంటిక్ గా చూడరా బాబు. నాలో కూడా ఓ మల్లికా షెరావత్, ఓ విద్యాబాలన్లు కనిపిస్తారు. వాళ్ళెవరు? సంఘసేవకురాళ్ళా? అయ్యో, నువ్వు చాలా వెనకబడున్నావురా బాబు. అవును, నీ దగ్గర ఆస్తిపాస్తులేమాత్రం ఉన్నాయేంటి? 10 ఎకరాల మామిడి తోట, 10 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాల మాగాడి. అబ్బా, మరి నీకు దున్నడం వచ్చా? ఓ 100 మంది కూలోళ్ళున్నారు. నా ఎకరం పొలం రాసిస్తాను, మరి దాన్ని దున్నుతావా? అది కూడా కూలోళ్ళే దున్నుతారు. నువ్వు ట్యూబ్ లైట్ అనుకున్నాను, మరి బెడ్ బల్బు అనుకోలేదు. ఇదొంచు. ఇదెందుకు? సిమ్ లో సెల్ ఫోన్ లో బోర్ కొట్టేశాయి, ల్యాండ్ లైన్ ఫిక్స్ అవుదామని. అయితే నువ్వు ల్యాండ్, నేను ఫోన్ అనమాట. రే ఏంట్రా సడన్ గా? రేయ్ ఏంట్రా ఇది? ఎక్కడికి నిన్నే? కొంపతీసి మధుతోనే ఏమైనా గొడవ పడ్డావా? రే ఎవరు వచ్చినట్టున్నారు చూడు. రేయ్ మధు అయితే నేను లేనని చెప్పరా. అదేంట్రా, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను, ముందెళ్ళి చెప్పించాయి. ఒరే ఏమైనా ఈ మధ్య నేను అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుందిరా. అవునరా అవును. నీ రే, ఇష్టం. మాకేనే చెప్పరా ఏం జరిగిందో. ప్లీజ్ ఉండురా. హాయ్. ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వడేంటి? పిలు. వాళ్ళు లేడు. లోపలే ఉన్నాడు, పిలు. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు కానీ వాడైతే నేను కలవడానికి ఇష్టపడలేదు. సారీ. రేయ్, ఉపయోగించుకునేవాడిని ఫ్రెండ్ అనరు, ఉపయోగపడేవాడినే ఫ్రెండ్ అంటారు. ఏమైందిరా నీకు? ఇప్పటికిప్పుడు బట్టలు సర్దేస్తున్నావు. నన్నేం అడగండ్రా. ఎందుకు? ఏంట్రా ఇక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏ టెన్షన్ లేని నా లైఫ్ లోకి వచ్చావు, డిస్టర్బ్ చేసావు, వెళ్ళిపోతున్నావు. నా పరిస్థితి ఏంట్రా? అది నీ ప్రాబ్లం. నీకేం సంబంధం లేదా? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నన్ను లవ్ చేయలేదా? చేయలేదు. ఛీ, లైఫ్ లో నీ మొహం నాకు చూపించుకు. ప్రపంచంలో అమ్మాయిలు నేర్పించిన వాడు ఎవడు ఇప్పటికొచ్చి బాగుపడలేదురా. రేయ్ ఈ క్షణం నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడుతున్నావురా. రేయ్ వాడు సిగ్గుపడే పని ఏం చేయలేదు, ఒక ఫ్రెండ్ గా గర్వపడే పని చేశాడు వాడు. రేయ్ వద్దురా. నీకు తెలియదు, ఊరుకోరా. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు లేనప్పుడు మధు వాళ్ళ ఫాదర్ మన ఫ్లాట్కి వచ్చాడు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, లైట్ తీసుకో. మే కమిన్. అంకుల్ కూర్చోండి అంకుల్. పర్వాలేదు. ఇది నా కూతురు వెడ్డింగ్ కార్డు. ఇప్పట్లో మధుకు పెళ్లి చేయాలనుకోలేదు, కానీ నీ వల్లే చేయవలసిన పరిస్థితి వచ్చింది.
దయచేసి నువ్వు ఈ పెళ్లికి రావు. కాదు, నాకు నా ప్రేమే ముఖ్యమని నువ్వు వస్తే అక్కడ జరిగేది పెళ్లి కాదు, నా చావు. నాకు ప్రాణం కంటే నా పరువే ముఖ్యం. ఆపై నీ ఇష్టం. చూడు, నీకు ఏ కోసానైనా మధు బాగుండాలి అని అనిపిస్తే ఈ ఒక్క హెల్ప్ చేయి. దయచేసి మధు పెళ్లికి రావద్దు ప్లీజ్. ఇందులో వీడి తప్పేమన్నా ఉందా? లేదురా. సారీ రా. పర్లేదులేరా. ఇది తన వెడ్డింగ్ కార్డ్. ఇప్పుడు నేను రెడీ అంటే పెళ్లిపేటల మీద నుంచి లేచి రావడానికి కూడా మధు సిద్ధమేరా. కానీ పెళ్లి పందిట్లో వాళ్ళ డాడీ ఏమైనా చేసుకుంటే లైఫ్ లాంగ్ అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను చీట్ చేశానన్న మాట కొంతకాలమే ఉంటుంది. పెళ్లి తర్వాత తన లైఫ్ తనది. అమ్మాయిలు ప్రేమను త్వరగా మర్చిపోతారా. అది దేవుడు వాళ్ళకిచ్చిన వరం. అయితే మరి నీ సంగతి ఏంట్రా? అదే దేవుడు నాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఫ్రెండ్స్ని కూడా ఇచ్చాడ్రా. తను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నా ప్రేమకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చి నీకు మేమేమి చేయలేకపోతున్నావురా. సారీ. లైట్ తీసుకురా. వస్తాను రా. సారీ. బాయ్. బాయ్. బాయ్ రా. ఓకేరా, బాయ్. వెళ్ళండి. ఏమండి, ఈ ఫ్లవర్ తీసుకొని పైకి వెళ్ళండి. హాయ్ కాకా, హౌ ఆర్ యు? సూపర్ రా. పక్కనే కసకవరు. షట్ అప్. నా లవర్ అది. మరి పోచమ్మ కూతురు రాజమ్మ? అది మాజీ కదా. ప్రేమ గుడ్డిదని విన్నాను. మరి ఇంత ముదురుగుంటది అనుకోలేదు. అక్కడ లేని ఇక్కడ ఏముంది? కోటిలో కోటి విలువ చేసే కాటేజీ. విప్రోలో నెలల శాలరీ. అవునా? మొగుడు వదిలేసిన 2 పిల్లలు. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కష్టపడకుండా అన్ని వచ్చాయి. ఎవరి డార్లింగ్ మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ లో ఉన్నాడు? మా పాత కొల్ఫారంలో నాటుకోడ్లే. తీసుకెళ్ళరా బాబు, లేకపోతే అన్ని తినేసేలా ఉంది. రా వెళ్దాం. మిత్రద్రోహి. అన్ని ఇడి చూసుకుంటాడు. నా ఒక్కదాన్ని కూడా అప్పు చెప్పడు. హాయ్. ఎన్నో నెల? 6వ నెల. ఏంటి ఒకదాని వచ్చావు? మీ ఆయన రాలేదా? దుబాయ్ వెళ్ళి సంవత్సరం అయింది కదా. మరి కడుపు? ఆన్లైన్ లో కాపురం చేస్తే వచ్చిన కడుపు. చా, నేను నమ్మను. మా పక్కింటి ఆంటీ అయితే అమెరికాలో ఉన్న వాళ్ళ ఆయనతో చాటింగ్ చేస్తే 2 కన్నది తెలుసా? అక్కడ కొట్టుకోవడం, ఇక్కడ కొట్టుకోవడం. హౌ ఇస్ ఇట్స్ పాసిబుల్? దేవుడా, ఏంటి లీలలో? ఓం గాడ్ గణపతే నమః. ఓం. ఏమ్రా విస్కీ బావునా? అన్నా, ఈ గెటప్ ఏంటి? ఏం చేయాలరా భయ్? దందాలు మానేసి బిజినెస్ పెట్టుకున్నా. కత్తిలు పట్టుకున్న చేతులతో ఇలా ముక్కులు క్లీన్ చేయడం ఏం బాగాలేదన్నా. చీచి. ఏం పేరు? అరే లిటిల్ ఫిష్ రా, నా పేరే పెట్టుకున్నా. ఇంకా నయం, మట్టగలిసి నెట్టలేదు. అటు భోజనాలు ఎటు? ఇంకా పెళ్లి కాలేదన్నా. ఏ పెళ్లి తర్వాత ఫస్ట్ భోజనాలు చెప్పు. అటు వెళ్ళన్నా. అలాగే వీడింటి కూడా పార్సల్ తీసుకెళ్ళి ఉన్నాడు. పెద్ద చేపల ఫ్యామిలీ. హాయ్ జావా. ఓ, మీ బావా? నా పాలకోవా. ఓ, ల్యాండ్ పార్టీ. సారీ, మీ పెళ్లికి రాలేకపోయాను. వ్యవసాయం బాగానే చేస్తున్నారా? సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నాను. మరి మీ ఇద్దరు వచ్చారు. పంట దిగుబడి ఎక్కడా? అప్పుడే పిల్లలు ఇద్దరుకున్నాం. కరెక్ట్. అవునవును. వెళ్ళండి. ఎవడో నువ్వు? దిష్టి తీసిన బుడిది గుమ్మడికాయలో ఉన్నావు. ప్రెసిడెంట్ కి వ్యవసాయం నేర్పించిన కోచ్ ని. నా నాగలంత లేవు, నువ్వు కోచువా? నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు. నాకు 2 సార్లు అయింది. ఇద్దరిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. కట్నంగా వచ్చిన 2 ఎకరాలు నేనే దున్నుతున్నా. 4 పంటలు పండించా. వామ్మో, నా రింగులో ఫింగర్ అంత లేడు. వీడికే 2 పెళ్లిళ్ళు అయితే మరి నేనేని చేసుకోవాలి? నో, నెవర్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓం లార్డ్ వెంకటేశాయ నమః. రే బాలాజీ, లేరా ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది నాన్న? ఈ పంతులు నాకు నచ్చలేదురా. వాట్ ఆర్ యు టాకింగ్? యువర్ టంగు కంట్రోల్. ఐ హావ్ ఎంఏ లిటరేచర్ ఫ్రమ్ యుగోస్లేవియా. లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ లో మేరీ హెడ్. చూసినావురా ఆడపిల్లలు చేసిన మోసం. రే యాకేసుకొచ్చిన పంతులుగా కూకోబెట్టి నీకు నాకు మస్కా కొట్టి పెళ్లి చేస్తున్నాడు. నాన్న, ఈడు మా ఫ్రెండే. స్పోకెన్ ఇంగ్లీష్ లో మాటలకు బదులు మంత్రాలు నేర్చుకున్నాడు ఈడు. రే కొంచెం బాగా చదవరా. ఇప్పుడు నువ్వు చదివిన మంత్రాలు తెలుగులో అర్థం చెప్పు చూద్దాం. అది నాకే తెలీదు, ఇక మీకేం చెప్పను. చూసినావా, ఇప్పుడు అర్థమైంది పంతులు కాదని. ఓరి నా ఫ్రెండ్ కి ఫాదర్,
నా చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు చేసుంటాను. మంత్రాలని తెలుగులో అర్థాలు చెప్పమనేది ఇదిగో మిమ్మల్నే చూస్తున్నా. రే బాటా, నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. ఇంకా వెళ్ళొస్తా. మా నాన్న కొంచెం చాదస్సు ఎక్కువలేరా, కొంచెం సర్దుకో ప్లీజ్. సర్దుకుంటాడు. కొంచెమే కరమా, మొత్తం సర్దుకుంటా. సర్దుకోవడం ఒరేయ్, నన్ను వదలరా బాబు. నన్ను వదలరా. హాయ్ రిటా, హ్యాపీ థ్యాంక్ యూ. అవును, మీ ప్రేమకి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ పడింది కదా, మరి పెళ్లికి ఇన్ని సంవత్సరాలు ఆగారేంటి? బాటాని ఆ విషయంలో కూడా టెస్ట్ పెట్టావా? గురుడి దగ్గర విషయం ఉందా? ఛీ, అదేం కాదే, మా మామయ్య కట్నం కావాలంటేను. అయితే 10 నెలలు ప్రాక్టికల్స్ ట్రై చేసి మనవణ్ణి గిఫ్ట్ గా ఇస్తే సరిపోయేది. మనిషి మంచోడే, కానీ పాత పద్ధతులే. అవును, నీ ఫ్రెండ్ ఎక్కడా? పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరమ్మా, ఉన్నా కూడా గుర్తుకురారు. పగలైతే కిచెన్, నైట్ అయితే బెడ్. ఇంకా నువ్వు పెళ్ళైనా మారలేదే. మారను. ఫాదరు ఇసుకించి, ఫ్రెండ్స్ ఇసుకించి, అరే పెళ్లి కాకముందే దాన్ని పెటకలు చేద్దాం అనుకుంటారట్రా. నైట్ పెట్టుకోవచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నావు? 6 to 7 ముద్దు బిడ్డ చంద్రముఖి, 7 to 8 బంధాలు అనుబంధాలు, 8 to 9 ఇనుప రేకులు మొగల రేకులు, 9 to 10 మిస్సమ్మ మిస్సయ్య. ఏంటవి? టీవీ సీరియల్స్. ఓహో, ఈ టైములో ముహూర్తం పెడితే ఒక ఆడదైనా బయటకు వస్తుందా? పైగా పెళ్లి కూతురు తల్లికి సీరియల్స్ పిచ్చ. మెడలో తాళిబొట్టు లేకపోయినా కాపురం చేస్తుంది, కానీ ఎదురుగుండా టీవీ లేకపోతే శ్వాస కూడా పేర్చదు తెలుసా? అది సరే, తీర్థం పట్టుకొచ్చారా? పెళ్ళి ఇట్టే మీరు చూస్తుండగా ముగించేస్తా. కొంచెం నాకు కూడా ఉంచండి. ఓం దేవిం వాచాం మజనయంతాం. అరే ఏమ్రా డ్రైవర్ నడుపుకున్నావేమ్రా? అరే ఓ పెద్ద మనిషి కదా, ఏంటి? జర పోయి నీళ్ళు తీసుకురా. అరే పిల్లాడు పైకనా పోయి జర నీళ్ళు తీసుకురావా? నేను ఎవరినో తెలుసా నీకు? అడగనికే నువ్వు నువ్వు తెలియాలనా? పోవాపో బాలాజీ ఆగ్రా, చెప్పురా బాలాజీకి. ఓ మై గరా తీసుకోండి. కడి కూర్చోరా. ఆగ్రా బిడ్డ ఆగు, అడుగుతా. వాటర్ తీసుకోండి. చిన్నాడు అటు పోదాంపా. ఆ ఎల్లో రైస్ తోటి ఆ కలసానికి పూజ చేయండి. ఒరే దద్దోజనం, ఎల్లో రైస్ అంటే పులిహార, ఇది కాదు. అయితే ఆ టర్మరిక్ రైస్ తో కలస పూజ చేయండి. ఓం కలస పూజ సమర్పయామి. మళ్ళీ ఏమైంది నాన్న? పెళ్లి కొడుకు తండ్రిని నన్ను నట్టుకొని పిల్లాడు ముటుగా అడగడానికి నీళ్ళు అట్టుకు రమ్మంటాడా? ఎక్కడా పెళ్లి కూతురు తండ్రి రమ్మని చెప్తాడా? అయ్యా బావగారు మళ్ళీ ఏమైందండి? నేను ఎవరిని? పెళ్లి కొడుకు తండ్రిని నన్ను నట్టుకొని కడగమంటాడా? ఎవరిది? పిల్లాడి ముట్టు అయ్యా. కడిగితే పోయేది కదా. అలాగేదండి, ఒకసారి బయటికి రండి. ఎక్కడికి ముట్టు కడగడాక? అబ్బే అలాగదు బావగారు, ఒకసారి మాట్లాడుకుందాం బావగారు. అదేదో కడిగే మ్యాటర్, వాళ్ళు చూసుకుంటారులే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే. బాగుతే మా నాన్న పట్టుకోవాలి కాబట్టి ముందు బాటా, ఏమైందిట? మీ డాడీ నువ్వు కంట్రోల్లో పెడతావా లేక నన్ను కంట్రోల్లో పెట్టమంటావా? ఉండు, అసలు నేను మాట్లాడుతున్నా. దండం పెడతా. ఏ క్షణమైనా ఆ మాట వచ్చిన వీళ్ళ మీదకి వచ్చేచ్చు. వీడి చేత తాళి కట్టించి. తాళి కట్టించమంటావా? ఓకే. మధుకు పెళ్ళైపోయిందనమాట. ఈ అమ్మాయే తన వైఫ్ అనుకుంటా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బాటా. హాయ్. ఏంట్రా ఎంత లేటు? హాయ్. ఎలా ఉన్నావురా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. ఈ అక్షంతలు పట్టుకో. మధుకి పెళ్ళైపోయిందా?
మీ హస్బెండా? కాదు, తన నా కజిన్. మీ ఫ్రెండ్లా ఫ్రెండ్స్కి చెప్పకుండా నేను పెళ్లి చేసుకోను. మా వాడికి పెళ్ళైందని నీకెవరు చెప్పారు? కాలేదు. అదేంటి ఆ రోజు నీకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరినట్టు వెడ్డింగ్ కార్డ్ చూపించాడు మా డాడీ. నాకు ఒక వెడ్డింగ్ కార్డ్ చూపించాడు మీ డాడీ, నీకు వేరే వాళ్ళతో పెళ్లి జరిపిస్తున్నానని. అవునా? మరి అమ్మాయి పెళ్లికొస్తూ లిఫ్ట్ అడిగితే తీసుకొచ్చాడు. సారీ సన్నీ, మా డాడీ ఇంత చీట్ చేస్తాడని అనుకోలేదు. పర్వాలేదు, ప్రేమికుల్ని విడదీయడం ఒక విలనిజం. అవును, నేను విలన్నే. డాడీ, ప్రతి ప్రేమికులకు కన్నవాళ్ళు విలన్ లాగే కనిపిస్తారు. చిన్నప్పటి నుంచి చెయ్యి పట్టుకు నడిపించిన వాళ్ళని వదిలేసి వయసుకు రాగానే ప్రేమ పేరుతో ఎవరో ఒక అబ్బాయి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతారు. ఇట్స్ కామన్, అది తప్పదు, ఇది జరగాలి. బట్ నా కూతురు వదిలేసిన నా చెయ్యి కంటే ఆ చెయ్యి పట్టుకుని వెళ్ళే ఆ వ్యక్తి కరెక్టో కాదో టెస్ట్ చేయడానికే ఈ వెడ్డింగ్ కార్డ్ నాటకం ఆడాలి. సెల్ ఫోన్లో సిమ్ కార్డ్లా నచ్చకపోతే క్షణానికో గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో మార్చేసి ఈ జనరేషన్లా నా కూతురు ప్రేమ ఉండకూడదు అనుకున్నాను. అసలు ప్రేమంటే బ్రేక్ఫాస్ట్లో పుట్టి లంచ్ అవర్లో ప్రపోజ్ చేసి డిన్నర్ టయానికి విడిపోయేది కాదు. లైఫ్ లాంగ్ ఒకరి మనసులో ఒకరు ఉండాలి. గత 3 సంవత్సరాలుగా మీ ఇద్దరిలో అది ఉంది, నేను గమనించాను. మీ ఇద్దరు ఇప్పటికీ ఒకరినొకరు కావాలనుకుంటున్నారు, కలుసుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఇన్ఫాక్షన్ కాదు, ప్రేమ అని చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. కీప్ ఇట్ అప్. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరిని కలపడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మీ ఇద్దరు డిసైడ్ అయ్యి చెప్పండి, మీ మ్యారేజ్ ఎప్పుడు చేయాలి. కమాన్, ఆల్ ది బెస్ట్. ఎస్. చూసింది చాలే. ఈ పెళ్లి జరగడానికి లేదంతే. మళ్ళీ ఏమైంది నాన్న? ఈ పందిట్లో ఒక్క పెళ్లి కాదు, 2 పెళ్లిళ్ళు జరగాల. అంటే నువ్వు కూడా? ఇదే ముహూర్తానికి ఒకటి నీకు, రెండోది వీళ్ళకి. సూపర్. Oh my god,